మాతాజీ ధన్యవాదాలు ప్రణామాలు. అందరూ ఇంకా మ్యూట్‌లో ఉండండి మాతాజీ. మన రికార్డింగ్ స్టార్ట్ హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురామ్ భగవాన్కి జై, పంచతత్వాకి జై, జగద్గురు ప్రభుపాద్కి జై, పతిత పావన జయపతాక స్వామి గురు మహారాజ్కి జై. స్మితాయి గౌర్ హరే ప్రేమానందే. కృష్ణ మాతాజీ హరే ధన్యవాద హరే ప్రణామ్ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ ధన్యవాదాలు ప్రణామం. అందరికీ దండవత్ ప్రణామాలండి. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ అండి. జగద్గురు శ్రీ ప్రభుపాద్కి జై. ఈరోజు మనం 5వ అధ్యాయం 23వ శ్లోకం చూద్దామండి. 5.23. శక్నోతి హైవ యస్తోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. దేహమును విడుచుటకు పూర్వమే ఇంద్రియముల కోరికలను అదుపు చేయగలిగిన వాడు, కామక్రోధ వేగమును అణచగలిగిన వాడు, దివ్యస్థితి అందున్నట్టి వాడే ఈ జగమునందు సుఖవంతుడగును. హరే కృష్ణ. ప్రభుజీస్ ఎవరైనా చదవండి ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ నేను చదవనా? చదవండి మాతాజీ. శక్నోతి హైవ యః సోఢుం. కాదు మాతాజీ, ఒక్క నిమిషం భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనిషి ఆత్మానుభూతి మార్గంలో స్థిరమైన ప్రగతిని సాధించాలంటే భౌతికేంద్రియ వేగాలను నియంత్రించడానికి తప్పక ప్రయత్నించాలి. వాచావేగము, క్రోధవేగము, మనోవేగము, ఉద్రవేగము, ఉపస్థ వేగము, జిహ్వావేగము అనే వేగాలు ఉన్నాయి. ఈ వివిధ ఇంద్రియ వేగాలను మనస్సును నియంత్రించగలిగిన వాడే గోస్వామి లేదా స్వామి అని పిలువబడతాడు. అటువంటి గోస్వాములు ఖచ్చితంగా నియమిత జీవనాలు గడుపుతారు. ఇంద్రియ వేగాలను వారు పూర్తిగా విడిచిపెడతారు. తీరని కోరికలు క్రోధాన్ని కలుగచేస్తాయి. దానితో మనస్సు, కళ్ళు, హృదయం కల్లోలితమవుతాయి. అందుకే ఈ భౌతిక దేహాన్ని విడిచే లోపలే మనిషి వాటిని నియంత్రించటం అభ్యాసం చేయాలి. ఇది చేయగలిగిన వాడు ఆత్మదర్శిగా తెలియబడి ఆ విధంగా ఆత్మానుభూతి స్థితిలో సుఖి అవుతాడు. కోరికను, క్రోధాన్ని నియంత్రించడానికి పూర్ణ ప్రయత్నం చేయడం యోగి కర్తవ్యం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు శ్లోకంలో మళ్ళీ మనం ఎలా అంటే మన ఈ దేహాన్ని వదలక ముందే ఇంద్రియాలన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి, అదుపు చేసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంద్రియాల్ని మాత్రమే కాదు, కామాన్ని, క్రోధాన్ని, వీటన్నిటిని ఎప్పుడైతే మనం అదుపు చేసుకోగలుగుతామో అప్పుడు మనిషి దివ్య స్థితిని పొందడానికి వీలుంటుంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అయితే మనకి ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఎందుకు అసలు కంట్రోల్‌లో ఉండవు? ఎందుకు కంట్రోల్ చేసుకోలేము? తర్వాత ఇక్కడ కూడా ఈరోజు మనకి థీమ్ కూడా ఏంటంటే టాలరెన్స్ గురించే. సహనం అన్నమాట. ఎలాగ మనం ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనం చాలా సార్లు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఏమవుతుందంటే
మనం ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసినా కొన్ని రోజులు కంట్రోల్‌లో ఉంటాం. మళ్ళీ మనకి అదుపు తప్పుతామనమాట. మళ్ళీ మనకి ఆ ఇంద్రియాలు కంట్రోల్‌లో లేకుండా ఉంటాయి. అంటే ఏంటి మనం సహనంతో ఉండాలనమాట. అక్కడ కూడా మనకి టాలరెన్స్ అనేది అవసరము. సహనశక్తి అనేది అవసరం అనమాట. ఓర్పనేది అవసరము. లేకపోతే ఏమవుతుందంటే మనకి వెంటనే రిజల్ట్ కావాలి అనుకుంటాం. ఆ రిజల్ట్ అనేది వెంటనే రాకపోతే ఏమవుతుందంటే, మళ్ళీ మనకి క్రోధం వస్తుందనమాట. మనం విసిగిపోతూ ఉంటాము. వేరే వాళ్ళలో ఇంకా మళ్ళీ మనకన్నీ ముందు ఏ నెగెటివ్ క్వాలిటీస్ అయితే చెడ్డ లక్షణాల్ని ఏవైతే వదిలేసామో మళ్ళీ మనం రీస్టార్ట్ అయిపోతాయన్నమాట. అందుకే ఏం చేయాలండి, మనం ఫస్ట్‌లోనే ఈ ఇంద్రియాలన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఆహ్, ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది, చాలా సార్లు మనం కొన్ని సార్లు పడిపోవచ్చు, వేరే వాళ్ళని గుద్దేస్తాము, అన్నీ చేస్తాం. అలా అని చెప్పేసి ఎవరైతే ఆహ్, లేదు నేనింక సైకిల్ నేర్చుకోలేను, నా వల్ల కాదు అని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకెప్పటికి భయమే ఉండిపోతుందనమాట. అందుకే మనం చిన్నగా ఉండేటప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు, "పడిపోయినా పర్వాలేదు. ఒకసారి పడితేనే మంచిది. నువ్వు తొందరగా సైకిల్ నేర్చుకుంటావు" అని చెప్తారు. కదండీ! ఇక్కడ కూడా అంతే. మనకి మధ్య మధ్యలో ఏంటంటే దెబ్బలు తగులుతూ ఉండాలి భక్తి జీవితంలో కూడా. ఆహ్, కాకపోతే మనకి మన చుట్టూ ఉన్న డివోటీస్ ఉన్నారు. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. కిందన చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతూ పడిపోతే లేపడానికి రోడ్డు మీద ఎవరైనా వస్తారు. లేకపోతే మనతో పాటు మన అక్కో, లేకపోతే తమ్ముడో, చెల్లో ఎవరైనా ఉంటే, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళైనా వచ్చి మనల్ని లేపుతారు గదండీ! అలాగే ఏంటంటే భక్తిలో కూడా మనం ఒకవేళ మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోలేక మనం అటు ఇటుగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేటప్పుడు మన చుట్టూ డివోటీస్ అందరూ మనకి ఒక ప్రొటెక్టివ్ వాల్ లాగా, అంటే ఒక రక్షణ కవచంలాగా వాళ్ళు ఉంటారనమాట మనకి ఎప్పుడు కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ధైర్యం వస్తుంది. భక్తిలో మనకి ఈరోజు రిజల్ట్ రాకపోయినా కంపల్సరీ నేను భక్తిలో ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను ఎఫిషియంట్ కాకపోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ ప్రభుపాద ఇచ్చిన ఈ భక్తి అనే ప్రాసెస్, ఆ ప్రొసీజర్ అవన్నీ ఉన్నాయి కదండీ! ఎలా చేయాలి? అవన్నీ మనం ఫాలో అయితే చాలు అని మనకు ఆ విశ్వాసం అనేది ఉంచుకోవాలి. అప్పుడు మనకి డెఫినిట్‌గా మనం ఆహ్, ఆహ్, పడిపోకుండా ఉండగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ ఆహ్, ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకొని, ఈ క్రోధాన్ని, కామాన్ని వీటన్నిటిని కంట్రోల్ చేసుకొని ఉంటారో, వాళ్ళకేం లభిస్తుందంటే బ్రహ్మ సౌఖ్యం. అంటే వాళ్ళకి అత్యంతమైన సుఖం లభిస్తుందనమాట. మనకి అత్యంతమైన సుఖం ఏంటండి? ఏది మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏది చేసినా ప్రతీదీ కూడా మనకి ఏంటంటే నిరానందం అన్నమాట. ఒకవేళ ఆనందం కలిగినా అది నిజమైన ఆనందం కాదు. టెంపరరీ ఆనందం అన్నమాట. ఆ! ఆహ్, శాశ్వతంగా ఉండదు. కొన్ని రోజుల వరకు మనకది ఆనందాన్నిస్తుంది. అదే విషయం మనకి బాధను కలిగిస్తుందన్నమాట. సపోజ్ ఇప్పుడు కొంతమందికి ఎవరికైనా గులాబ్ జామున్ అలాంటివి ఏమైనా ఇష్టం ఉండొచ్చు. వాళ్ళు గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. 1, 2 తిన్నంత వరకు వాళ్ళకి బానే ఉంటుంది. కానీ పదే పదే తింటున్నారనుకోండి, ఎంత ఇష్టం ఉన్నా సరే దాని మీద వెగటు పుడుతుంది. అంటే ఒకసారి మనకిష్టమైంది భౌతిక ప్రపంచంలో రెండోసారి మనకిష్టం లేకపోవచ్చు. కొన్నిసార్లు ఇష్టం లేనివి ఇష్టమవుతాయి. అంతా టెంపరరీ అన్నమాట. మనకివన్నీ టెంపరరీగా జరుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడికి మనకి నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందండి? భగవంతుడికి మనం ఏదైతే చేస్తామో అది ఎప్పుడూ మనకి సంతోషమే. అంతేకాని ఈరోజు నేను భగవంతుడికి సేవ చేస్తే నాకు సంతోషం కలిగింది. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు, అంటే మనకి ఏంటంటే మనం మధ్యలో కొన్ని కొన్ని సార్లు అపరాధాలు చేస్తూ ఉంటాము. లేకపోతే మనలో అహంకారం వస్తుంది. అలాంటి వాటి వల్ల, అంటే మనలో ఏదైనా చెడ్డ లక్షణాల్ని మనం డెవలప్ చేసుకుంటే, అప్పుడు మనకి అదే భక్తి అనేది మనకి కొంచెం బోర్‌గా అనిపిస్తుంది తప్ప, ఆనందం అనేది కలగకుండా అయితే ఉండదు. ఎప్పుడు ఎన్ని సార్లు సేమ్ మనం చేస్తున్నా సరే, ప్రతిరోజు అందులో ఇంకా వెరైటీ ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? అని మనకనిపిస్తుంది. అంటే నిజమైన ఆనందం ఎప్పుడైతే మన ఆత్మని భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటామో, అది నిజమైన ఆనందం ఇస్తుందనమాట. ఆ! ఈ తర్వాత అది అన్‌ఎండింగ్, ఎప్పటికి తరిగిపోదనమాట. ఆనందం అనేది ఎప్పటికి తరిగిపోదు. మన అనర్థాలు చేసుకొని తర్వాత అసత్సంగంలో ఉంటే అప్పుడు మనకి ఆ ఆనందం అనేది కలగకుండా ఉంటుందేమో తప్ప, ఎప్పుడైతే మళ్ళీ మనం భగవంతుడితో కనెక్ట్ అవుతామో, మళ్ళీ ఆనందమే ఆనందం. అది ఎప్పటికి తరిగిపోని ఆనందం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎందుకు మనకి
ఈ ఈ అప్ అండ్ డౌన్ ఒక్కొక్కసారి మనకి ఆనందం అనేది ఒక్కొక్కసారి మనం భక్తిలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎందుకు ఎంజాయ్ చేయలేము అనంటే, మనం డిసీజ్డ్ కండిషన్‌లో ఉన్నాం. డిసీజ్డ్ కండిషన్ అంటే ఏంటంటే, రోగంతో ఉన్నామనమాట. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు విరోచనాలు అవుతున్నాయనుకోండి, వాళ్ళకి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. లేకపోతే ఏదైనా స్వీట్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. లేకపోతే ఏదైనా ఆహ్, హ్మ్, స్పైసీగా ఉండేవి ఏవైనా ఇష్టం అనుకోండి. పదే పదే వాళ్ళకి డిసీజ్డ్ కండిషన్‌లో ఉండేటప్పుడు యాక్చువల్‌గా ఆటిలి టేస్ట్ బానే ఉంటుంది. కాకపోతే ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి ఆ విరోచనాలు అనే ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, అలాంటి టైంలో అతను అతిగా తింటున్నాడనుకోండి, అప్పుడేమవుతుంది? ఎంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నా సరే, అది అతనికి చెడే కలిగిస్తుందనమాట. అలా ఏంటంటే, ఈ మనందరం కూడా డిసీజ్డ్ కండిషన్‌లో ఉన్నాం. రోగస్థ స్థితిలో ఉన్నామనమాట. రోగంతో ఉన్నాం మనం. అందుకే మనకేంటంటే, ఈ భక్తి, తర్వాత ఈ మంచి విషయాలన్నీ కూడా మనకి కరెక్ట్‌గా అర్థం కావు. తర్వాత మనం ఎంజాయ్ చేయలేమనమాట. సంతోషపడలేము ఈ భక్తి జీవితంలో. ఎప్పుడైతే మనకి కొంచెం కొంచెంగా ఈ భగవంతుడి నామం అది తీసుకుంటూ భక్తి అనేది ఎప్పుడైతే మనం అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, మనం మెడిసిన్ తీసుకుంటున్నామనుకోండి, ఆ విరోచనాలకి మనం మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుంది లోపల వచ్చిన ఇన్ఫెక్షన్ అంతా స్లోగా అది క్యూర్ అవుతుందనమాట. అంటే బాగవుతుంది. రోగం పోతూ ఉంటుందనమాట. మనకు ఆరోగ్యం మళ్ళీ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం తిన్నా సరే మనకి ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది. అదే రకంగా ఏంటంటే ఈ మనం ఎప్పుడైతే ఈ భవరోగాన్ని వదిలి భగవద్గీత, తర్వాత భాగవతం చదవడము, అంటే శాస్త్రాల్ని పఠించడము, ప్రతిరోజు హరినామ సంకీర్తన చేయడము, జపం చేయడము, తర్వాత డీటీ వర్షిప్ చేయడము, మిగతా భక్తులందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ, అందరితో ఎప్పుడైతే మనం బాగా కనెక్ట్ అయ్యి ఉంటామో, అప్పుడేమవుతుందండి మనకు ఆ భవరోగం అనేది స్లోగా తగ్గుతుంది. తగ్గి మనలో ఆ పవిత్రత, ప్యూరిటీ పెరుగుతుందనమాట. ప్రభుపాదులు వారు 4 విషయాలు చెప్తారు గదండీ! బుక్స్ ఆర్ ది బేసిస్ తర్వాత బుక్స్ ఆర్ ది బేసిస్, ప్రీచింగ్ ఈస్ ద ఎసెన్స్, ప్యూరిటీ ఈస్ ద ఫోర్స్ అని చెప్తారనమాట ఒకటి. అయితే ఈ ప్యూరిటీ అనేది ఫోర్స్ ఎప్పుడవుతుందంటే, ఎప్పుడైతే మనల్ని మనం ఆ సాధన అనేది స్ట్రాంగ్‌గా చేస్తామో, అప్పుడు మనకి ఆ ప్యూరిటీ అనేది పెరుగుతుందనమాట. ఓకే. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే, మన ప్యూరిటీని పెంచుకోవాలి. మన పవిత్రతని పెంచుకోవాలనమాట. ఎలా పెరుగుతుంది? స్ట్రాంగ్ సాధన ఉండాలి. చాంటింగ్ చేసేటప్పుడు ఫుల్ ఫోకస్‌తో చేయాలి. స్టార్టింగ్‌లో ఇప్పుడు 1 ఇయర్ నుంచో, 2 ఇయర్స్ నుంచో చేసిన వాళ్ళు, అయ్యో! నా మైండ్ అటు ఇటు వెళ్తుంది అనంటే ఓకే. అది ఓకే. కానీ నేనొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నేను ఈ కృష్ణ చైతన్యంలో ఉన్నాను. ఉండి ఇప్పుడు కూడా నేను అంటే మన మైండ్ డెఫినిట్‌గా మనకి ఆ మైండ్ అటు ఇటు అవుతుంది. కానీ 10 సంవత్సరాల క్రితం మన గురించి మనం అనలైజ్ చేసుకునేటప్పుడు, మనం మొత్తం అంతా చెక్ చేసుకునేటప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ నా చాంటింగ్ ఎలా ఉంది? ఈరోజు నా చాంటింగ్ ఎలా ఉంది? అని మనం చెక్ చేసుకునేటప్పుడు మనకు ఆ ప్రోగ్రెస్ అనేది కనిపించాలనమాట. అది ప్యూరిటీ పెరగడం అంటే. అంతేగాని 10 ఇయర్స్ బ్యాక్ నేను చేసినట్టే ఈరోజు నేను అలాగే చాంటింగ్ చేస్తాను. ఇంకా కావాలంటే తగ్గించి అంటే ఆ లెవెల్, ఆ మైండ్‌ని అటు ఇటు వెళ్ళకుండా కంట్రోల్ చేసుకుంటూ అలా మనం హరే కృష్ణ మాతాజీ స్టక్ కృష్ణ కదా. శ్రీ రాధారాణి మీ సేవలో నన్ను పెట్టుకోండి. నాకు మీ సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి. ఆ శక్తిని ప్రసాదించండి అని మనం వాళ్ళని వేడుకుంటున్నట్టు. ఆ మూడ్‌తో ఉండి మనం జపం అది చేయాలనమాట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ అనర్థాలన్నీ పోతూ ఉంటాయి మనలో. తర్వాత మనం ఇంకా మనకి శ్రీమద్ భాగవతంలో అక్కడంతా మనం ఏం నేర్చుకున్నామంటే, మిగతా ఏ అపరాధం చేసినా మనం ఈ చాంటింగ్ వల్ల అన్ని అపరాధాలు కూడా పోతాయి. నామాపరాధం చేసినా సరే పర్వాలేదు. కానీ పర్వాలేదు అనంటే చెయ్యమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే దాని వల్ల మన ఎఫెక్ట్ అయ్యేది కొంతవరకు మాత్రమే. ఎప్పుడైతే మళ్ళీ మనం చక్కగా చాంటింగ్ అది చేస్తామో, సేవాపరాధం, నామాపరాధం, తర్వాత విగ్రహాలకి చేసిన అపరాధాలు అన్నీ పోతాయి ఒక్క చాంటింగ్ వల్ల. అందుకే చాంటింగ్ అనేది, జపం అనేది మనం చాలా సిన్సియర్‌గా, స్ట్రిక్ట్‌గా చేయాలనమాట. అయితే ఈ
ఆ! ఒకవేళ మనం వైష్ణవ అపరాధం చేశామనుకోండి, మనం చాంటింగ్ మీద కూడా మనకి టేస్ట్ పోతుందనమాట. అందుకే వైష్ణవులతో డీల్ చేసేటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా మనం వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడం కానీ, ఇప్పుడు ఇంట్లో మామూలుగా ఒక కుటుంబంలో అందరూ కంబైన్డ్ ఫ్యామిలీ ఉందనుకో, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, అత్త, మామ, పిల్లలు అందరూ ఉన్నప్పుడు చిన్న చిన్న క్లాషెస్ వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారండి? ఓకే. అంతా మన ఫ్యామిలీయే కదా! ఎండ్ ఆఫ్ ది డే మన ఫ్యామిలీయే కదా! మనం ఎందుకు అలాగా ఎందుకు చిన్నది కదా! లేకపోతే పెద్దది కదా! పెద్దదాని మాటకు మనం ఊరుకుంటే ఏమైపోయింది? చిన్నదే కదా! నీకంటే చిన్నది కదా! ఊరుకో అని చెప్పి ఎలాగో ఒకలాగా సర్దుబాటు చేస్తూ ఉంటారు కదండీ! సేమ్ మనం ఇదంతా ప్రభుపాద ఇచ్చిన మనకి పెద్ద ఫ్యామిలీ అన్నమాట. చిన్న చిన్న ఫ్యామిలీస్‌లోనే ఇద్దరు ముగ్గురు కొడుకులు లేకపోతే ఇద్దరు ముగ్గురు కూతుర్లున్న ఫ్యామిలీలోనే చాలా చాలా ఇష్యూస్ ఒస్తున్నప్పుడు మనది ఎంత పెద్ద ఫ్యామిలీ అండి. వరల్డ్ వైడ్ ఫ్యామిలీ మనది. మొత్తం ప్రపంచం మొత్తం ఉన్న ఫ్యామిలీ. అలాంటప్పుడు మనకి ఏ ఇద్దరు మనుషులు కూడా ఎంత భక్తి జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరి ఆలోచనలు ఒకలాగా ఉండకపోవచ్చు. కాకపోతే అల్టిమేట్‌గా, ఫైనల్‌గా మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏది హైలైట్ అవుతుంది అంటే, మనం భగవంతుడి పట్ల ఎంత భక్తితో ఉన్నాము, మిగతా డివోటీస్ పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇవే మ్యాటర్ అన్నమాట. మనం ఎన్ని బుక్స్ చదివేనివ్వండి, ఎంత చేసినా వేరే భక్తుల పట్ల మనకి వేరే భక్తులతో మనకి మంచి రిలేషన్ లేకపోతే భగవంతుడికి కూడా నచ్చదన్నమాట. అంటే ఓకే. నచ్చదు అంటే మనం చేసినవన్నీ వేస్ట్ అయిపోతాయని కాదు. కంపల్సరీ దాని ఎఫెక్ట్ దానికుంటుంది కానీ, ఇప్పుడు పిల్లలందరూ మంచిగా ఉన్నారనుకోండి, పేరెంట్స్‌కి ఎలా ఉంటుందండి, వాళ్ళు మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు నాకు మంచి పిల్లలు పుట్టారు అని తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉంటారు గదా! అలాగే ఏంటంటే, మనందరం కూడా భక్తులందరూ కూడా చక్కగా రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు రాధాకృష్ణులు ఎస్పెషల్లీ కృష్ణుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. నా భక్తులంటే ఇలా ఉండాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావాలనే ఇస్తాడు. మనం వాటినెలా డీల్ చేస్తున్నాము, వేరే వాళ్ళకి చూపిచ్చడానికి, మిగతా భక్తులకి కొత్తగా వచ్చిన భక్తులకి చూపిచ్చడానికి చిన్న చిన్న ఇష్యూస్ డివోటీస్ మధ్య ఇచ్చి వాటిని ఎలాగ వాళ్ళు సామరస్యంగా ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి గొడవలు లేకుండా ఎలాగ వాళ్ళు సామరస్యంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తాడనమాట. ఇవన్నీ మ్యాటర్ మనకి. మనం ప్యూరిటీ అని అంటున్నాము. లేకపోతే ప్రభుపాద్ ఎంత గ్రేట్ డివోటీ అని అంటున్నారు. వాళ్ళందరూ ఎలా చేశారండి? ఇలాగే అన్నమాట. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా ఎలాంటివి చేయకూడదు. అంటే మన ఈ ఇంద్రియాల్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలన్నా, తర్వాత కామాన్ని, క్రోధాన్ని వీటన్నిటిని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ఏం చెప్తున్నారండి? అత్యాహార ప్రయాస, ప్రజల్ప, నియమాగ్రహ, తర్వాత జనసంగ, లౌల్యం. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా మనం ఫోకస్ చేయాలనమాట. అంటే వీటన్నిటిని మనం ఫాలో అవ్వకుండా ఫోకస్ చేయాలి. అంటే వీటిని మనం పట్టించుకోకూడదు. ఎలా అంటే ఇప్పుడు అత్యాహారం ఎక్కువగా ఓవర్‌గా తిన్నామనుకోండి ఏమవుతుంది? ఓవర్‌గా తిన్నా లేకపోతే ఎక్కువ ధనాన్ని మనం ఆర్జించి ఎవరికీ ఇవ్వకుండా ఒక లోబిలాగా దాచుకుంటున్నామనుకోండి. ఇవన్నీ ఏంటంటే మనల్ని భగవంతుడి నుంచి దూరంగా పెట్టే విషయాలనమాట. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్‌గా తినకూడదు. అంతేకాకుండా ఓవర్‌గా మనం ఏది కూడా దాచుకోకూడదు. ధనాన్ని ఎస్పెషల్లీ చాలా చెడ్డ ఇదనమాట. మనం భగవంతుడి నుంచి మనకి ఇవన్నీ మధ్యలో ఏమంటారు షో స్టాపర్స్ లాంటివి. ఇప్పుడు మనకి ఆహ్, ఉంటాయి గదండీ! అవతల వేరే వేరే పక్కింటికి, మన ఇంటికి ఒక గోడ ఉంటుంది కదా! మనం వాళ్ళని చూడలేం. వాళ్ళు మనల్ని చూడలేరు. ఆ గోడ ఉండడం వల్ల. అలాగే ఏంటంటే భగవంతుడిని మనం చూడకుండా ఆపేస్తాయన్నమాట ఈ క్వాలిటీస్ అన్నీ. అత్యాహార, తర్వాత ప్రయాస ఓవర్‌గా మనం దేని గురించి కూడా కష్టపడిపోకూడదనమాట. ఇంకా కావాలి కొంతమందుంటారు పడుకోరు. ఎప్పుడు చూసినా అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి అంటే రెస్ట్‌లో ఉండరు. ఖాళీగా కూర్చోమని కాదు. అట్‌లీస్ట్ రిలాక్స్‌డ్‌గా ఉండరనమాట. ఎప్పుడు టెన్షన్ అది సంపాదించేయాలి, ఇది సంపాదించాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చుంటుందనమాట. కొంతమందికి ధనం అంటే పిచ్చి. కొంతమందికేమో నాలెడ్జ్ పిచ్చి. ఆ బుక్స్ చదవాలి, ఈ బుక్స్ చదివేయాలి. అంత ఏం చదువుతున్నావు? ఏదైనా ప్రొడక్టివ్‌గా ఉండాలి కదండీ! ఏదైనా ప్రొడక్టివ్‌గా ఉండాలనమాట. ఇప్పుడు బుక్స్ చదువుతున్నారు అంటే అదే పిచ్చిని, ఆ బుక్స్ పిచ్చిని మనం భగవంతుడి వైపుకి మార్చామనుకోండి. అంటే భగవద్గీత చదవడం, భాగవతం చదవడం ఇలాంటి వైపుకి మనం ఆ పిచ్చిని చేస్తే కృష్ణ వైపుకి ఏమవుతుంది?
మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి భగవంతుడి గురించి. తర్వాత మనలో ఉన్న ఎన్నో అనర్థాలు పోతాయి. అవన్నీ వినడం వల్ల భగవంతుడి లీలలు, ఆయన భక్తుల లీలలు వినడం వల్ల మనలో అనర్థాలు పోతాయి. అంతేకాని మామూలు ఈ భౌతికపరమైన విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని అదే పనిగా రీసెర్చ్‌లు చేస్తూ ఏదేదో చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదనమాట. ఇలా ఏ విషయంలో కూడా మనం అతిగా శ్రమ పడకూడదు. ప్రయాస చేయకూడదనమాట. నెక్స్ట్ ఏంటి ప్రజల్ప. ప్రజల్ప అస్సలు మనం ఎప్పుడైతే మన నాలుకని అనవసరమైన విషయాలకి వాడుతూ ఉంటామో, ఏది మన మనసులో ఉంటే అదే బయటకొస్తుందంటారు కదండీ! మనం భగవంతుడిని మనసులో పెట్టుకుంటే, మనం మాట్లాడేటప్పుడు కూడా కృష్ణుడి గురించి మాట్లాడగలుగుతాం. అంతేగాని మనం అనవసరమైన చుట్టుపక్కల వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, భక్తుల గురించి భక్తులను కించపరిచి మాట్లాడడం, అనవసరమైన విషయాల్లో మనం ఎవరైనా భగవంతుడి గురించి కాకుండా ప్రజలపై ఎవరైతే చేస్తున్నారో, మనం మాట్లాడడం అనే కాదు, అలాంటి వాళ్ళకి కూడా మనం దూరంగా ఉంటే మనకి మంచిది. మన భక్తిని మనం కాపాడుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారు నియమాగ్రహ. నియమాగ్రహ అంటే ఏంటండి, నియమాలన్నిటిని కూడా మనం చక్కగా పాటించడం అన్నమాట. మనకు ఆ 4 నియమాలున్నాయి కదా! నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, మద్యం తాగకూడదు, మాంసం తినకూడదు, తర్వాత జూదం ఆడకూడదు. తర్వాత వేరే స్త్రీలతో కానీ, పురుషులతో గాని సంబంధం పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉండకూడదనమాట. ఇవన్నీ లేకుండా చక్కగా భగవద్భక్తిలో మనం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన నియమాల్ని మనం పాటించడము. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు జనసంగ. అంటే అసత్సంగం అనమాట ఇక్కడ. ఊరికే జనాలంటే ఎవరండి? మెటీరియలిస్టిక్ పీపుల్ అనమాట. భౌతికవాదులు. అలాంటి వాళ్ళ సాంగత్యంలో మనం సాంగత్యం అస్సలు తీసుకోకూడదు. ఒక 2 నిమిషాలు మాట్లాడినా నిజంగా మనలో భక్తి కరెక్ట్‌గా మనం భక్తి చేస్తూ ఉంటే భౌతికవాదులతో మనం ఒక్క నిమిషం మాట్లాడినా సరే, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి మనకి బుర్ర హీటెక్కిపోతుందనమాట. అంటే మనకి అస్సలు నచ్చదు. ఆ ప్లేస్‌లో నుంచి ఎప్పుడు వీళ్ళెళ్ళిపోతారా? లేకపోతే నేనెప్పుడు ఏదో ఒకలాగా మనం ఎక్స్‌క్యూజ్ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనమాట. అది కూడా మనకొక ఇండికేషన్. మనం కరెక్ట్ వేలో ఉన్నాము అని చెప్పడానికి. అంతేకాని వాళ్ళు చెప్తున్నాం మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. ఒక పక్క భక్తి చేస్తున్నాం. రోజు 3కి, 4కి లేచి మనం భక్తంతా చేస్తున్నాం. కానీ ఇంకో పక్క మనం ఆ ప్రజల్పకి లేకపోతే అనవసరమైన విషయాలకి మనం ఆహ్, అనవసరమైన విషయాలు వాటి గురించి మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి అవి వింటూ. అంటే మనలో చాలా అనర్థాలు ఇంకా ఉండిపోయాయి. అవన్నీ బయటికి తీయాలన్నమాట. అవన్నీ బయటికెలా వస్తాయండి? ఎన్నో సార్లు నాకిది చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు ఒక మడ్డంతా నిండుగా మట్టి ఉన్న ఒక కుండలోకి మనం నీళ్లు పోస్తున్నాం అనుకోండి ఏమవుతుందండి? ఫస్ట్ అంతా మట్టే వస్తుందన్నమాట. మట్టి, మట్టి. అది చూసి మనం ఆహ్, అంటే గాబరా అవ్వకూడదు. అదేంటది నేను మంచినీళ్ళు పోస్తూ ఉంటే మట్టెందుకొస్తుంది? అయ్యో! మంచినీళ్ళు రావాలి కదా! అని అనుకోకూడదు. ఓపికగా ఉండాలన్నమాట. ఇంకా పోస్తూ ఉండాలి, ఇంకా పోస్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే లోపల కుండలో ఉన్న మట్టంతా క్లియర్ అయిపోయి తర్వాత మనం పోసిన వాటర్ యాస్ ఇట్ ఈస్‌గా బయటికొస్తాయన్నమాట. అలాగే ఏంటంటే భాగవతం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం భాగవతం చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి మనకనిపిస్తుంది మనం కూడా మట్టి కుండల్లాంటి వాళ్ళమే అన్నమాట. చాలా అనర్థాలు మట్టి ఎలాగైతే మట్టి కుండలో ఉందో, అలాగే ఏంటంటే మనలో ఎన్నో అనర్థాలు ఉండిపోయాయన్నమాట. ఎప్పుడైతే మనం భాగవతం అనే వాటర్‌ని ప్యూర్ వాటర్‌ని పోస్తూ ఉంటామో, ఫస్ట్ మనలో ఉన్న చెడ్డ గుణాలే బయటకొస్తూ ఉంటాయి. ఎందుకంటే మనలో ఉన్నవి అవే. అవంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మనలో మంచి లక్షణాలు ఫ్లరిష్ అవుతాయన్నమాట. అంటే మంచి లక్షణాలు బయటకొస్తాయి. ఆ! అంతవరకు మనం ఓపికగా ఉండాలన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే అనవసరమైన జనాలతో మనం జనసంఘం అనేది పెట్టుకోకూడదు. భౌతికవాదులతో మనం చాలా చాలా దూరంగా ఉండాలి. మన భక్తిని ఎప్పుడు కూడా మనం ఎంత మందిలో ఉన్నా సరే, నా భక్తిని నేనెలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఎవరైనా ఏదైనా అనవసరమైన విషయాలు చెప్తూ ఉంటే, అది మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మనం తీసుకోవాలంతే. మనకు అవసరం లేని విషయాల్ని మనం అసలు అబ్జార్బ్ చేసుకోకూడదు. హంసలాగా ఉండాలనమాట. మంచి విషయాల్ని తీసుకోవాలి, చెడ్డ విషయాల్ని అక్కడే వదిలేయాలి. ఇంకా ఏం చెప్తున్నారండి? జనసంఘం అంటే ఇప్పుడు చూడండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే కైకేయి ఏం చేసిందండి కైకేయి మంచిదే ముందంతా రాముడంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే మందర మాటలు విన్నాదో అయిపోయిందనమాట. అంతా మొత్తం పోయింది. అంతవరకు తను డెవలప్ చేసుకున్నదంతా రాముడి పట్ల తనకున్న ప్రేమ అదంతా కూడా పోయింది. అలా మాత్రం మనం ఉండకూడదు. ఆహ్, హ్మ్. అంటే చూడండి రాముడిని ఇష్టపడడం అనేది ఎంత మంచి క్వాలిటీ. అలాంటిది ఒక చిన్న తప్పు వల్ల మొత్తం అంతా కొలాప్స్ అయిపోయిందనమాట. మొత్తం అంతా కూడా పోయి రాముడిని ఇబ్బంది పెట్టి తనేమైనా సుఖంగా ఉందా రాముడిని పంపించి అంటే అది కూడా లేదు. చాలా చాలా
దుఃఖం వచ్చిందనమాట ఆవిడకి కూడా. హ్మ్. తర్వాత ఇంకా ఏంటి లౌల్యం. లౌల్యం అంటే గ్రీడీనెస్ అన్నమాట. నేనే అంతా దాచుకుంటాను. భగవంతుడి భక్తి నేనెవ్వరికీ ఏమి షేర్ చేయను. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ మెటీరియలిస్టిక్ విషయాలు కొన్నిసార్లు ఈ భౌతిక పరమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చాలా కాంట్రాస్టింగ్‌గా ఉంటాయన్నమాట. భౌతిక పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఆఫీసుల్లో కానీ, ఎక్కడైనా మనం ఎదగాలి అనంటే వేరే వాడిని తొక్కేయాలి. కానీ భక్తి జీవితంలో దానికి కంప్లీట్‌గా ఆపోజిట్. అంతే కదండీ! మనం ఎదగాలి అంటే వేరే వాళ్ళ మంచి కోరుకోవాలి. అప్పుడే మనం ఎదుగుతాం. ఇవన్నీ మంచి క్వాలిటీస్ అన్నమాట. తర్వాత నేనెవ్వరికీ ఏమివ్వను. నేనే దాచుకుంటాను. నాకిప్పుడు చిన్నప్పుడు పిల్లలుంటారు కదండీ! ఎలా ఉంటారు? అమ్మో! నాది నోట్స్ వాడికి షేర్ చేస్తే వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తాడు. ఇవ్వకూడదు అని కొంతమంది పిల్లలు అలా ఉంటారు కదండీ! చిన్న పిల్లలు జనరల్‌గా. కానీ మనం భక్తి జీవితంలో పెద్దవాళ్ళు కూడా అలాగే ఉంటారు. స్వార్థం అన్నమాట. నేనిస్తే నేను బాగుపడకపోయినా పర్వాలేదు. వాడికి మాత్రం అవతల వాళ్ళు మాత్రం బాగుపడకూడదు అనే ఇంటెన్షన్‌తో ఉంటారు. కానీ భక్తిలో అలాగున్నామనుకోండి మనం పడిపోతాం. భక్తిలో కంప్లీట్‌గా అపోజిట్ అన్నమాట. మనకి తెలిసింది ఎంత మందికి చెప్పి మనం ఎంత మందిని ఈ భక్తి మార్గంలో తయారు చేస్తే భగవంతుడు అంత హ్యాపీ. మన ఆధ్యాత్మిక గురువు మన పట్ల అంత హ్యాపీ. ఫైనల్‌గా మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా ఆహ్, ఆధ్యాత్మిక జీవితం, భౌతిక జీవితం లో అంటే ఒకే పని కానీ మన యాటిట్యూడ్ అనేది అక్కడ మ్యాటర్ అన్నమాట. అందరూ మంచి కోరుకున్నారా, మనం భక్తిలో మనం చాలా ముందుకెళ్తాం. అంతేకాని వేరే వాళ్ళు చెడిపోవాలి అని ఆలోచిస్తే వాళ్ళు చెడిపోతారో లేదో కానీ మనం మాత్రం చెడిపోతాం. అది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఈ అయితే మనం ఆహ్, హ్మ్. ఇప్పుడు ఇప్పుడు యోగులు వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు ఎలాగండి టాలరెన్స్ అనేది ఎలాగా అంటే సహనంతో వాళ్ళు ఎలా భరించుకునే శక్తి వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే దానికి మనం భాగవతంలో కూడా భగవద్గీతలో కూడా వేరే శ్లోకాల్లో చూసాం కదా! ఆహ్, చలికాలంలో ఏమో చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. తర్వాత ఎండగా బాగా వేడిగా ఉండేటప్పుడు బాగా కొన్ని సార్లు మనం ఋషుల గురించి, మునుల గురించి, వాళ్ళ గురించి చూసాం కదండీ! వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే మొత్తం అంతా ఫైర్ అది వచ్చేస్తుంది. అయినా సరే వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదనమాట. అగ్ని వచ్చేసినా సరే అంత ఎండలో, అగ్నిలో ఉండి కూడా వాళ్ళు ఏ రకంగా కూడా బాడీలీ కాన్షియస్‌నెస్‌లో ఉండరనమాట. వాళ్ళకి కావాల్సింది ఒకటే భగవంతుడిలో లీనమైపోవడం. అలా వాళ్ళేంటంటే చలికాలంలో చల్లనీళ్ళతో తర్వాత వేడిగా ఉండేటప్పుడు ఎండాకాలంలో లేకపోతే వేడిగా ఉండేటప్పుడు తపస్సు చేయడము, లేకపోతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఏదైతే మనకి బాడీకి సూటబుల్ కాదో, సహనం భరించుకోవడం కష్టమో అలాంటివి చేస్తూ ఉంటారనమాట. చేసి అవన్నీ వాళ్ళు భరిస్తూ ఉంటారు. అయితే మనకి ప్రభుపాదుల వారు ఏం చేశారంటే చాలా సింపుల్ మెథడ్ ఇచ్చారు డివోటీస్‌కి. భక్తులకి ప్రభుపాదుల వారిచ్చిన సింపుల్ మెథడ్ ఏంటంటే మన పూర్వం ఉన్న ఆచార్యులు వాళ్ళందరూ ఇచ్చిన సింపుల్ మెథడ్ ఏంటి అంటే చాంటింగ్. చాంట్ అండ్ డాన్స్ అంతే అన్నమాట. మనకి ఈ 2 కష్టం కాదండి. చాంటింగ్ కష్టం కాదు. డాన్స్ కష్టం కాదు. మనం చాంటింగ్ చేసుకుంటే మనకి ఆత్మకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. స్టార్టింగ్‌లో కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అప్పుడే ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేసి చాంటింగ్ చేసినా ఎలా ఉందండి అని అడిగితే చాలా ప్రశాంతంగా ఉందండి అని అంటారు. ఆ! అది అన్నమాట. మనం ఏం ఋషుల్లాగా, యోగుల్లాగా కూర్చొని చల్లనీళ్ళతో, వేడి నీళ్ళతో అలాగే మనం స్నానాలు చేసేయక్కర్లేదు. ఎండలో కూర్చొని తపస్సు చేయక్కర్లేదు. సరిగ్గా తినడం మానేయక్కర్లేదు. ప్రభుపాదుల వారు చెప్పారు. అన్ని ఐటెమ్స్ కూడా ఫుడ్ ఐటెమ్స్ కూడా మనం భగవంతుడికి భోగం పెట్టడం, ప్రసాదం తీసుకోవచ్చు. ఎక్కడ మనల్ని కాంప్రమైజ్ అయిపోమని చెప్పలేదన్నమాట. చేయాల్సిందల్లా సాధన మనం ప్రాపర్‌గా, స్ట్రిక్ట్‌గా చేసుకొని వెళ్ళాలి. తర్వాత మనం ఇప్పుడేంటంటే భక్తి జీవితంలో ఇప్పుడు భౌతిక జీవితంలో ఎవరైనా ఆహ్, నువ్వు మంచి కాదు, లేకపోతే నువ్విలా చేసావు, అలా చేసావు అని అంటే ఒకళ్ళనొకళ్ళు అనుకుంటే సెకండ్ పర్సన్ ఏం చేస్తారండి, నేనెందుకు ఈ మాటలన్నీ పడాలి? నన్ను నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకుంటాను అని అనుకుంటారనమాట. కానీ అదే ఆధ్యాత్మిక జీవితంలో చూస్తే దానికి కంప్లీట్‌గా అపోజిట్ ఉంటుందనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక మాతాజీ వచ్చి, "మాతాజీ మీరు ఆహ్, ఇది అంటే ఈ పర్టిక్యులర్ సర్వీస్ మీరు అదే ఏదైనా ఒక సర్వీస్‌లో మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది మాతాజీ. వేరే రకంగా చేసుండాల్సింది. ఇలా చేస్తే బావుంటుందని అన్నారనుకోండి,
మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటాం అనమాట. అక్కడ మనం ఈ మాతాజీ నాకు చెప్పడం ఏంటి, నేనేంటో ఆవిడకి నిరూపిస్తాను అని మనం అనుకోము. అంటే ప్రూవ్ చేయడానికి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చెయ్యం. వాళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్‌ని మంచిగా మనం యాక్సెప్ట్ చేసి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ మనకి చాలా సూక్ష్మంగా మనలో ఉంటాయి ఈ క్వాలిటీస్ అన్నీ. మనం అనుకుంటాం నేను అంతా బానే చేస్తున్నాను అనుకుంటాం. కానీ భక్తిలో గ్రో అవుతూ ఉంటాం చూడండి. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు, అప్పుడు మనకనిపిస్తుంది. ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను? తప్పు నాలోనే ఉంది. అన్ని మంచి జరిగితే అందరి వల్ల జరిగింది అని అనుకుంటాము. తర్వాత తప్పు జరిగినప్పుడు నేనే తప్పు చేశాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు. ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని మంచిగా తీసుకోవడం. ఇలా ఉంటామనమాట. అది మనం ప్రూవ్ చేయడానికి చూడము, ఇంప్రూవ్ అవ్వాలని మనం ప్రయత్నిస్తూ ఉంటామనమాట. తర్వాత ఇంకా ఆహ్, హ్మ్. శ్రీధర స్వామి ఏం చెప్పారంటే, ఈ మనం ఈ టాలరెన్స్ గురించి ఆహ్, టాలరెన్స్ గురించి ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకి బతికున్న శరీరం అనుకోండి, మనం బతికున్న మనుషులనుకోండి, ఏం చేస్తారంటే మనకి చాలా ఈ అర్జెస్ అన్నిటిని అంటే ఈ కోరికల్ని ఇంద్రియ తృప్తిని చేసుకోవాలి అనే దాన్ని మనం ఏంటంటే ఇంకా ఎక్కువ మనకి ఆలోచనలొస్తూ ఉంటాయన్నమాట. ఎలా అయినా నేను ఇది తినాలి, లేకపోతే ఇంత సంపాదించాలి, తర్వాత లేకపోతే వీళ్ళందరూ నన్ను గౌరవించాలి. ఇవన్నీ మన ఇంద్రియ తృప్తులన్నమాట. ఈ ఇంద్రియ తృప్తిని మనం ఇంకా ఇంకా భోగించాలి అనే దాంతో ఉంటాం. అయితే ఇక్కడ శ్రీధర స్వామి ఏం చెప్తున్నారంటే, ఒక చచ్చిపోయిన శవము దానికి ఏం కోరికలుంటాయండి? అలా ఉండాలంట మనం భక్తిలో ఎదగాలంటే, చచ్చిపోయిన శవానికి ఏ రకంగా అయితే ఎలాంటి అర్జస్ ఉండవో అంటే ఆహ్, అర్జస్ అంటే నాకు ఇలాగ ఏదైనా ఇది కావాలి అంటే కావాలి అన్నమాట. నాకెలాగైనా కావాలి. తపిస్తూ ఉండడం అన్నమాట అర్జింగ్ అంటే. తపిస్తూ ఉంటాం. అలాగ నాకిది కావాలి, కావాలి దొరక్కపోతే మనకు బాధొచ్చేస్తుంది. దుఃఖం, అందరి మీద కోపం చూపిస్తాం. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ అలా కాదు. మనం ఒక చచ్చిపోయిన శవానికి ఏ రకంగా అయితే ఎలాంటి ఇంద్రియ తృప్తి ఉండదు. ఎలాగ ఆహ్, స స ఇంద్రియ తృప్తి కానీ, లేకపోతే ఏదైనా భోగించాలి. నన్ను నేను తృప్తి పరుచుకోవాలి అని కాకుండా, అది ఎలాగైతే ఉంటుందో అలా ఉండాలంట మనం భక్తి జీవితంలో. అంత కంట్రోల్డ్‌గా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఈ టాలరెన్స్ దాని గురించి ఇంకా మనం చాలా విషయాలు చూడొచ్చనమాట. ఎలా మనం ఈ క్వాలిటీస్ అన్నీ డెవలప్ చేసుకోవాలి అంటే, దీనికొక చిన్న స్టోరీ చూద్దామండి. ఒక ఒకసారి ఒక గురువేమో వాళ్ళ శిష్యుడిని అడిగాడనమాట. "నువ్వు అన్నిటికంటే నీచమైన దాన్ని నాకు ఏదైనా తీసుకొని రా అని నా దగ్గరికి తీసుకొని రా. అదేంటో చూడు నాకు చెప్పు" అని చెప్తారనమాట. అయితే ఈ శిష్యుడు ఆహ్ చాలా అసహ్యంగా ఉన్నదేంటి అనండి చెప్తే ఇంకా శిష్యుడేమో వెతుకుతూ ఉంటారనమాట. వెతుకుతూ ఉంటే ఒక దగ్గర మలం కనిపిస్తుంది. అతనికి ఛీ! కంపు కంపు అని అనుకుంటారనమాట. ఇదే అన్నిటికంటే మోస్ట్ అబామినబుల్ అని అదే అన్నిటికంటే అసహ్యకరమైనది అని అనుకుంటారనమాట. అనుకున్నాక ఇంక అతను తీసుకొని ఎళ్దాము అని అనుకుంటాడు. కానీ అంత కంపొస్తుంది గదా! ఇది ఎలాగో వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏం చేస్తామండి చక్కగా ఆహ్, హ్మ్, ఒక మనం రకరకాల ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. భగవంతుడికి భోగా పెడతాం. ప్రసాదాన్ని తింటాము. అదే మలంగా మారుతుంది కదండీ! అంటే ఏంటి? ఇది తయారు చేసిన ఆహ్, వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళే మోస్ట్ అంటే అందరికంటే అసహ్యకరమైనది అని అనుకుంటారనమాట. తర్వాత ఏమవుతుందంటే అతను ఆ మలంలో ఒక చిన్న పురుగుని చూస్తారనమాట. అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇదేంటి మలాన్ని తీసుకుంటుంది. సో, ఇదే అన్నిటికంటే వర్స్ట్. అసహ్యంగా ఇదే ఉంది అని అనుకుంటాడనమాట. ఆ తర్వాత మళ్ళీ అతను ఆ పురుగుని తీసుకుందాము అనుకున్న టైంలో మళ్ళీ అతనికి ఇంకొక థాట్ వస్తుందనమాట. ఇంకొక ఆలోచనొస్తుంది. అప్పుడేం ఆలోచిస్తాడు, ఈ పురుగు అసలు యాక్చువల్‌గా నేచర్‌కి అంటే ఈ ప్రకృతికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ పురుగు మళ్ళీ అది మట్టిలో కలిసిపోతుంది. సో, అది కూడా మట్టిలాగా అయిపోతుందనమాట. చాలా మంచిది పంట పొలాలకి ఆటిలకి పురుగులవన్నీ అవసరమవుతాయి. మట్టి చాలా అవసరము. మంచి ఫెర్టైల్ సాయిల్ అంటే చాలా సారవంతమైన మట్టి వస్తుంది. సో, ఈ పురుగు వల్ల కూడా ఈ నేచర్‌కి చాలా ఉపయోగం ఉంది. అంటే అందరికంటే నేనే వేస్ట్. నేనే అందరికంటే అసహ్యకరమైన దాన్ని అని ఒక నిర్ణయానికొచ్చేస్తాడనమాట.
అతనికి అర్థమవుతుంది. తర్వాత గురువు దగ్గరికి వెళ్తారు. గురువు అడుగుతారనమాట. "ఏది అన్నిటికంటే అసహ్యకరమైన దాన్ని తీసుకొని రమ్మన్నాను కదా! ఎక్కడుంది?" అని అడిగితే శిష్యుడు ఏం చెప్తారంటే, "నేనే గురువుగారు. అందరికంటే చాలా అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఈ మొత్తం ఈ విశ్వంలో ఉన్న అన్నిటికంటే అసహ్యకరమైన వస్తువుని మోస్ట్ అబామినబుల్ థింగ్‌ని నేనే" అని చెప్తారనమాట. అదేంటి అనంటే మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, నేను ఫస్ట్ ఇలా వెళ్ళాను. అక్కడ నాకిది మలం కనిపించింది. ఆ మలం చాలా అసహ్యమైన వాసనొస్తుంది. సో, అదే వేస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత ఆ మలంలో ఉన్న పురుగుని చూసాను. ఆ పురుగు నాకు తర్వాత వేస్ట్ అనిపించింది. కానీ ఆ పురుగు వల్ల కూడా ప్రకృతికి ఉపయోగం ఉంది. తర్వాత నాకర్థమైంది అన్నిటికంటే మోస్ట్ అబామినబుల్ అది అయితే అన్నిటికంటే అసహ్యకరమైనది మలమైతే, ఆ మలాన్ని ప్రొడ్యూస్ చేసిన నేను ఇంకా చాలా చండాలము. నా వల్ల ఏమీ ఉపయోగం లేదు అని చెప్తాడనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే, ఇలాగుండాలనమాట మన మూడనేది. మనం ఏం చేస్తామంటే, వేరే వాళ్ళ ఎక్కడ తప్పులు దొరుకుతాయా? ఏదైనా మంచి జరిగిందా? నా వల్లే జరిగింది అని మనం చెప్పుకోడం. నేను చెప్పడం వల్లే ఆ మాతాజీ అంత మంచి డివోటీ అయ్యారు. లేకపోతే భాగవతం చదువుతున్నారు, లేకపోతే భగవద్గీత చదువుతున్నారు, లేకపోతే చాలా సర్వీసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. నేనే చెప్పానని మనం అంటాము. అదే ఏదైనా మిస్టేక్ జరిగితే నా వల్ల కాదు. ఆ మాతాజీకి నేను అలా చెప్పాను కానీ ఆవిడేమో ఇలా చేసింది. అందుకే ఇలా అయిపోయింది. అలాగా మనం ఏంటంటే తప్పు జరిగితే వాళ్ళ వల్ల వేరే ఎవరి వల్లో జరిగింది. మంచయితే నా వల్లే జరిగిందని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ శిష్యుడు ఎలా ఉన్నారండి గురువు దగ్గర అందరికంటే చాలా చండాలంగా ఉన్నది నేనే. నాకే ఏ క్వాలిటీ లేదు. అలా చెప్పుకుంటున్నారనమాట. గురువు దగ్గర శిష్యులనేవాళ్ళు అలా ఉండాలి. ఇప్పుడు ఇంత సింపుల్ హార్టెడ్‌గా ఉన్నారనుకోండి ఏం ప్రాబ్లమ్స్ ఒస్తాయి జెప్పండి? ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎవరు తప్పులు చేసినా నాదే తప్పు. ఎంత సింపుల్‌గా అసలు మైండ్‌లో ఇంకేం ఉండదనమాట. క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు బాగా కదులుతున్నాయనుకోండి నీళ్ళు మన ఇమేజ్ కరెక్ట్‌గా కనిపిస్తుందా అండి? మన షాడో లేతే మన నీడ కరెక్ట్‌గా కనిపించదు గదా! అదే స్టిల్‌గా ఉందనుకోండి వాటర్ కదలడం లేదు. అలా నార్మల్‌గా అలాగా ఉన్నాయనుకోండి, అలాంటి నీళ్ళలో మన ప్రతిబింబం అనేది చాలా చక్కగా కనిపిస్తుందనమాట. అలాగే ఏంటంటే ఎవరైతే బాగా ఎన్నో అనర్థాలతో ఉంటారో అలాంటి వాళ్ళకి భక్తి అనేది చాలా టఫ్‌గా కనిపిస్తుంది. ఎవరైతే చాలా సింపుల్ హార్టెడ్‌తో ఉంటారో అలాంటి వాళ్ళకేంటంటే భక్తి చాలా ఈజీగా అయిపోతుందనమాట. తర్వాత ఒకసారి హ్మ్. అయితే ఎలా పోతాయి? వేరే వాళ్ళ తప్పులు చూస్తే మనకి మానవ సహజం కదండీ! ఎవరైనా తప్పు చేసినప్పుడు వీళ్ళు తప్పు చేశారు అనే ఆలోచన వస్తుంది. డెఫినిట్‌గా. మనం దాన్ని అవాయిడ్ చేయలేము. ఎందుకంటే మనం మనుషులం. మనకి తప్పు చేసినప్పుడు అయ్యో! ఇది తప్పు, తప్పుకి, చెడుకి డిఫరెన్షియేట్ చేసుకునే ఆహ్, అంటే తేడా తెలుసుకోగలిగే మనకి ఆ శక్తి ఉంది కాబట్టి డెఫినిట్‌గా ఎవరైనా తప్పు చేసినప్పుడు మనకి ఇది తప్పు అని అనిపిస్తుంది. అప్పుడు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం వాళ్ళని ఎలా చూడాలి? అనే దానికి నిరంజన స్వామి ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుంటాం కదండీ! టెంపుల్‌కెళ్తాము, ప్రసాదం తింటాము. తిన్న తర్వాత ఏం చేస్తామంటే, మన చేతులు కడుక్కోవాలి. ఆ ప్రసాదం క్యూలో చాలా మంది నిలబడి ఉన్నారు. అప్పుడు మనకి వేరే వాళ్ళ చెయ్యి చూసినప్పుడు మనకి ఛీ! ఎంత అసహ్యంగా ఉందో అని మనం అనుకుంటామా? మన చెయ్యి కూడా అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే, కొంచెం సేపు పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ చెయ్యి క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కడుక్కుంటారు. లైన్‌లో నుంచున్నారనమాట. వాళ్ళ టర్న్ ఎప్పుడొస్తుంది, ఎప్పుడు చేయి కడుక్కోవాలి అని వాళ్ళు నించున్నారు. అంటే ఏంటి మనలో ఉండే కూడా అనర్థాలు కూడా వేరే వాళ్ళు మన అనర్థాలు చూసినప్పుడు కూడా మనకలాగే అనిపించాలనమాట. వీళ్ళ చెయ్యి ఎలా అయితే ఇప్పుడు అసహ్యంగా ఉంది ఈ చెయ్యి. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ ట్యాప్ దగ్గరికెళ్లి కడుక్కుంటారో వాళ్ళ చెయ్యంతా నీట్‌గా అయిపోతుందనమాట. ఏమీ లేకుండా. అలాగే ఏంటంటే, మనం కూడా భౌతిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో వేరే వాళ్ళు ఎవరిలైనా మనకేదైనా లోపాలు కనిపించినప్పుడు, వీళ్ళు లైన్‌లో ఉన్నారు. లైన్‌లో అంటే ఏ లైన్‌లో? భక్తి మార్గంలో. భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు డర్టీగా ఆ బ్యాడ్ హ్యాబిట్స్‌తో మనకి అసహ్యంగా కనిపించొచ్చు. కానీ వీళ్ళు భక్తి మార్గంలోనే నడుస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న అనర్థాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఎవ్వరిలో కూడా మనకి అనర్థాలనేవి కనిపించవనమాట. దాన్ని మనం హైలైట్ చేసుకోం. మన గురించి మనం ముందు ఫస్ట్ ఆలోచించుకోవాలి. అంటారు కదండీ! ఇప్పుడు మనం నీటిలో ఉన్నాము. వేరే వాళ్ళు కూడా నీటిలో ఉన్నాము. ఇద్దరూ మునిగిపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనల్ని మనం కాపాడుకుంటేనే కదా! వేరే వాళ్ళని కాపాడగలుగుతాం. మనం మునిగిపోయేటప్పుడు వేరే వాళ్ళని కాపాడాలని చూస్తే వాళ్ళని కాపాడలేము. మనం కూడా మునిగిపోతామనమాట.
అది భక్తి జీవితంలో చాలా ఆహ్, ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట. తర్వాత ఇంకా చాలా మనం ఎలాగ వీటన్నిటిని టాలరేట్ చేసుకోవాలి అనంటే, ఇలా ఈ రకంగా చూడాలన్నమాట. తప్పులు చేసే వాళ్ళని కూడా వాళ్ళు ఏదో ఒక రోజు భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళు మంచిగా అవుతారు అని ఆలోచించాలి. ఇదే కాకుండా ఇంకా కొన్ని అందరూ గ్రేట్, నేనే వేస్ట్ అన్నట్టు ఉండాలంట. దానికి మనకి రఘునాథ్ దాస్ గోస్వామి మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. రఘునాథ్ దాస్ గోస్వామి గురించి అందరికీ తెలుసు కదండీ! ఆయన జమీందారీ వంశంలో పుట్టారు. ఎన్నో సార్లు మహాప్రభువుని కలవడానికి ఆయన ఇంట్లో నుంచి పారిపోవడము, తర్వాత ఫైనల్‌గా ఒకసారి చైతన్య మహాప్రభువుని చూడడం జరుగుతుంది. అప్పుడు నిత్యానంద ప్రభు అది పానిహటి ఫెస్టివల్ అవన్నీ చిదాదహి ఫెస్టివల్ దండ మహోత్సవ్ కదండీ! అవన్నీ మనం తెలుసు కదండీ! ఆ పార్ట్ మనకి తెలుసు కదా! ఆ రఘునాథ్ దాస్ గోస్వామి ఈ రఘునాథ్ దాస్ గోస్వామి అంట. ఈయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా డివోటీస్‌కి 2000 టైమ్స్ 2000 సార్లు ఆయన దండవత్ ప్రణామాలు చేస్తారండి. ప్రతిరోజు ఆయన 2000 మంది డివోటీస్‌కి దండవత్ ప్రణామాలు చేస్తారు. అంతే కాకుండా 1000 మంది 1000 సార్లు భగవంతుడికి ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తాడన్నమాట. దండవత్ ప్రణామాలు. 2000 సార్లు భక్తులకి, తర్వాత 1000 సార్లు ఎంత అసలు 1, 2, 3 సార్లు మనం చేయడానికే అబ్బా! ఒక్కొక్కసారి బద్ధకిచ్చేస్తూ ఉంటాం కూడా. అబ్బా! ఇప్పుడు పడుకొని దండం పెట్టాలా? వద్దులే తర్వాత చేయొచ్చులే అని అనిపిస్తుంది. అలాంటిది చూడండి కంటిన్యూయస్‌గా అన్నమాట. ఏ డివోటీకి అనిపించినా ఎదురుగా పడిపోవడమే ఇంక. అంత హంబుల్‌గా ఉండాలన్నమాట. అలాంటప్పుడు మనమే వేస్ట్. ఇప్పుడు వేరే వాళ్ళకి దండవత్ ప్రణామాలు ఎప్పుడు పెడతామండి? ఆ వచ్చిన పర్సన్ మనకంటే గ్రేట్ అనుకున్నప్పుడు. ఇప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి 2000 సార్లు డివోటీస్‌కి ఆయన దండవత్ ప్రణామాలు పెడుతున్నాడంటే, ఆయన ఎంత హంబులో చూడండి. ఎంత వినయంగా ఉన్నారు అనేది మనకి అర్థమవుతుందనమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఆహ్, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకంటే గ్రేట్ అనుకోవాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం హ్మ్, పెయింటింగ్ చేస్తున్నాం అనుకోండి. ఇంటికి పెయింట్ చేయాలంటే, పెయింటింగ్‌లు వేయించాలంటే ఏం చేస్తారండి ఫస్ట్ ఆ పెయింటర్స్ వచ్చి ఫస్ట్ మన ఎక్కడైనా మరకలు అవి ఏమైనా ఉంటే వాటన్నిటిని ఏమంటే సాండ్ పేపర్ ఉంటుంది కదా! దాంతో అలాగే క్లియర్ చేస్తారు. రుద్దుతారనమాట. రబ్ చేస్తారు. స్క్రబ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మరకలవి పోతాయి. నెక్స్ట్ లెవెల్‌లో ఏం చేస్తారు? పుట్టి పెట్టడము, ఆ వైట్ కోటింగ్ లాంటిది వేస్తారనమాట. ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ కోటింగ్ అన్నమాట. ఒరిజినల్ పెయింట్ మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ పెయింట్‌లు ఫస్ట్ కోటింగ్ అవుతుంది. తర్వాత ఇంటి మొత్తం ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక కోటింగ్ సెకండ్ కోటింగ్ కూడా స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ తర్వాత ఇల్లు ఎలా కనిపిస్తుందండి? అంతవరకు చాలా చండాలంగా ఉన్న ఇల్లు మరకలతో భూత్ బంగ్లాలా ఉన్న ఇల్లు నీట్‌గా వచ్చేస్తుంది. అలాగే మనకు కూడా ఏంటంటే ఈ స్క్రబ్బింగ్ పార్ట్ అనేది ఉంది కదండీ! ఈ స్క్రబ్బింగ్ పార్ట్‌ని ఏమంటున్నారంటే మనలో అనర్థాలు పోగొట్టుకోవడం అన్నమాట. మనం సాధన చేసుకొని మనలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న అనర్థాలన్నిటిని కూడా క్రియల్ క్రియ రిమూవ్ చేసుకోవాలి. సెకండ్ లెవెల్ ఏం చెప్తున్నామండి ఆ పుట్టి పెట్టి అదే వైట్ కోటింగ్ ఏయడం అన్నమాట. అదేంటి అనంటే మనకు భక్తి జీవితంలో అదెలాగా అంటే భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం, చాంటింగ్ చేయడము ఇలాంటివన్నమాట. అంటే సేవ అన్నీ చేయడము, వేరే వాళ్ళతో క్లోజ్‌గా కనెక్ట్ అయ్యి ఉండడం అన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తాము? ఫస్ట్ లెవెల్ ఆఫ్ కోడింగ్, సెకండ్ లెవెల్ ఆఫ్ కోడింగ్ చేస్తున్నామనమాట. ఈ స్టేజ్‌లో ఏం చేస్తాము అనంటే, మంచి భక్తుల ఫస్ట్ లెవెల్ ఆఫ్ కోటింగ్ అంటే వేరే డివోటీస్‌లో ఏ క్వాలిటీస్ అయితే మనం అబ్జర్వ్ చేసామో, ఈ మాతాజీ బాగా మాతాజీ భాగవతం క్లాస్ చెప్పినప్పుడు, లేకపోతే కృష్ణుడి గురించి మాట్లాడినప్పుడు, మాతాజీ కళ్ళలో ఒక గ్లో వస్తుంది. అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎంత డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు ఈ మాతాజీ లేకపోతే ఈ ప్రభుజీ అని మనకనిపిస్తూ ఉంటుంది. అలాగా వేరే వాళ్ళలో ఏ మంచి లక్షణాలైతే చూస్తున్నామో అవన్నీ కూడా మనలో పెట్టుకోవాలన్నమాట. మనం కూడా యాక్సెప్ట్ చేసుకొని డెవలప్ చేసుకోవాలి. సెకండ్ లెవెల్ ఆఫ్ కోటింగ్ ఈక్వలెంట్ టు ప్యూర్ డివోటీస్ అవ్వడం అన్నమాట. మనం మంచిగా శుద్ధ భక్తులం అవ్వాలి. ఇప్పుడు మనలో ఏమి మనం చేయక్కర్లేదండి. భక్తిలో మనం ఒకే ఒక్కటి ఎప్పుడు మనం ఆహ్, హ్మ్, ఆహ్, బతికి ఉంచుకోవాలి. అదేంటి అంటే భగవంతుడికి నిజంగా మనస్ఫూర్తిగా సేవ చేయాలి అనే కోరిక ఊరికే మనకి సేవ కాదు. అంటే ఊరికే మన నాలుకతో చేసే సేవ కాకుండా నే ఆహ్, ఆహ్, మనం ఏంటంటే నిజంగా చెయ్యాలి అని మనకు ఆ కోరిక బలంగా ఉండాలనమాట. భగవంతుడు సేవ చేయాలి అనే మన కోరిక మనకి చచ్చిపోనంత వరకు కూడా మన భక్తి జీవితంలో మనకెప్పుడు డోకా ఉండదనమాట. ఎప్పుడైతే ఆ కోరిక
సేవ చేయాలి, లేకపోతే భగవంతుడిని తృప్తిపరచాలి అనే కోరిక మనకి లేకుండా ఉంటుందో, ఆ రోజు మనం భక్తులుగా చచ్చిపోయినట్టే అన్నమాట. అందుకే చెప్తారు. ఎందుకంటే భగవంతుడు మన కోరికని ఏదో ఒకలాగా తీర్చేస్తాడు. నిన్న ఒక మాతాజీ చెప్తున్నారనమాట. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. అంటే అది కొంచెం అది ఎలా తీసుకోవాలో మరి తెలీదు. కానీ చెప్పారు కాబట్టి మనం అందులో పాజిటివ్‌గా తీసుకుంటే మంచిదని నాకనిపిచ్చింది. ఏం చెప్పారంటే ఆవిడ కొత్ కొత్తగా ఏం కాదు. ఆల్‌మోస్ట్ ఒక 3, 4 ఇయర్స్ నుంచి ఆవిడ 16 రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నారనమాట. ఆహ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ 2 స్టేట్స్‌లో ఒక స్టేట్ నుంచి అన్నమాట. అంటే ప్రస్తుతానికైతే నాగ్‌పూర్‌లో ఉంటున్నారు. అయితే ఆ మాతాజీ ఫస్ట్ టైమ్ అన్నమాట. ఈ ఇయర్ భీష్మ పంచక్ ఫాలో అయ్యారు. ఆవిడ మన ఇస్కాన్‌కి కనెక్టెడ్ కాదు. బృందావన్‌లో దేవకీనందన్ ప్రభు అని దేవకీనందన్ మహారాజ్ అని ఒకాయనున్నారు. ఈ మాతాజీ అక్కడి నుంచి దీక్ష తీసుకున్న ఆవిడనమాట. మన ఇస్కాన్‌కి రిలేటెడ్ కాదు. ఆవిడ దీక్ష మాత్రం అక్కడ తీసుకున్నారు. మిగతా ఫాలో అయ్యేవన్నీ ఇస్కాన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్‌గా గైడ్ చేసేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళకంటూ ఇది ప్రాసెస్ అని మనకు చూడండి ప్రభుపాద ఇలా చేయాలి, 16 మాలలు చేయాలి, భగవద్గీత చదవాలి, భాగవతం చేయాలి, తర్వాత భగవంతుడికి సేవ చేయాలి, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మన గురించి మనం కాదు, వేరే వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అని మన ఆధ్యాత్మిక శ్రీల ప్రభుపాదుల వారు, తర్వాత ఆయన శిష్యులు కూడా మనకి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఇచ్చేసారనమాట. అది నిజంగా మనం ఈ మార్గంలో ఉండడం మన అదృష్టం. కాకపోతే ఆ మాతాజీ వాళ్ళకేంటంటే ఎలాంటి స్టాండర్డ్స్ లేవు. గురువు మాత్రం మంత్రం ఉపదేశం చేశారు అంతే. ఆహ్, వాళ్ళు వృందావన్‌కి సంబంధించిన మహారాజు. తర్వాత నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాళ్ళని నమ్ముతారు కాబట్టి ఆవిడక్కడ దీక్ష తీసుకున్నారు. నాకు దీక్ష అయిపోయింది, అయిపోయింది అదేదో అనుకుంటారావిడ. అంతేగాని దీక్ష అంటే ఏంటి? మనకి గురువుకి ఎందుకు మనకు గురువు ఉండాలి? ఇవన్నీ తెలియదు పెద్దగా. కాకపోతే ఏంటంటే ఆవిడ చాలా సింపుల్ హార్టెడ్ అన్నమాట మాతాజీ. మంచి మదర్, తర్వాత మంచి హౌస్ వైఫ్ అన్నమాట. చాలా మంచి ఆవిడ. చాలా అమాయకం అంటారు కదండీ! అలా ఉంటారు ఆ మాతాజీ. అలాంటి అంటే భగవంతుడు మనం ఎంత ఏమంటారంటే సింపుల్ హార్టెడ్‌తో ఉంటే మనం ఎంత ఆహ్, అంటే మంచి మనసుతో ఉన్నామనుకోండి, మన భక్తిలో మనం చాలా అమాయకత్వం కూడా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ఆ ఇన్నోసెన్స్ అనేది చాలా అవసరము. అది కూడా మంచిదనమాట మనకి. అంటే అవసరం అంటే అవసరం అని కాదు. పాజిటివ్ పాయింట్ అవుతుంది. భగవంతుడు చాలా ఫాస్ట్‌గా ప్లీజ్ అయిపోతాడనమాట అలాంటి వాళ్ళతో. ఇప్పుడు మన బ్రాహ్మణ పత్నుల స్టోరీ కూడా మనకు తెలుసు కదండీ! భగవంతుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పంపించి ప్రసాదం ఇమ్మని అడిగితే ఎవరి కోసమైతే వాళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా బ్రాహ్మణులు మర్చిపోతారు. వాళ్ళు ప్రసాదం భగవంతుడికి, కృష్ణుడికి ఇవ్వరనమాట. రిజెక్ట్ చేసేస్తారు. అదే బ్రాహ్మణ పతుల దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసారనమాట. ఎందుకు ఆ సింపుల్ హార్టెడ్‌నెస్ అనేది వాళ్ళకుంది. వీళ్ళేంటి కాంప్లెక్స్. యాగం చేసేయాలి, యజ్ఞాలు చేసేయాలి, హోమాలు చేసేయాలి, భగవంతుడికి భారీగా భోగం పెట్టాలి అన్నీ కానీ బేసిక్‌ది మనం మర్చిపోతున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం మనమిది. అది ఈ బ్రాహ్మణుడి పత్నులకి తెలుసు కాబట్టి, వాళ్ళు భగవంతుడు అడగగానే ఇంక ఏం జరుగుతుంది? మా హస్బెండ్స్ ఏమంటారు? నేను మళ్ళీ చేసుకోవాల్సొస్తుందేమో ఏమీ ఆలోచించలేదు. ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయారనమాట చేయడానికి. ఆ సింపుల్ హార్టెడ్‌నెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మాతాజీ చాలా ఎక్కువ అలాగా దేవుడి గురించి స్టార్ట్ చేశారండి. కాపరనమాట. అన్నీ చెప్తూనే ఉంటారు ఆ మాతాజీ. అలా ఈవిడేంటంటే భీష్మ పంచక్ ఫస్ట్ టైమ్ ఫాలో అయ్యారు. లాస్ట్ డే అడిగారనమాట నన్ను. మాతాజీ ఏం చేయాలి? ఎలా బ్రేక్ చేయాలి అనంటే నేను మనకి బ్రేక్ చేసే ఆ మంత్రాలు తర్వాత అవన్నీ ఉన్నాయి గదండీ! అదంతా చెప్పాను. చెప్పిన తర్వాత యూజువల్‌గా మనం ఎవరికైనా వైష్ణవులకి వీలుంటే ఒక వైష్ణవుల్ని ఇంటికి పిలిచి ఎంతమందైతే అంతమందిని మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టగలిగితే, ప్రసాదం ఇవ్వగలిగితే చాలా మంచిది అని నేను చెప్పాననమాట. ఆవిడ ఏంటంటే హిందీ ఆవిడ కదా! సంత్ ఆహ్, స ఆహ్, ఎవరైనా సంత్‌ని పిలవాలి అంటే సంత్ కాదు మాతాజీ సంత్‌ని అదే అది మనకి స్వామీజీలు వాళ్ళు వస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కాదు వైష్ణవులకి అని చెప్పాను. దొరక్కలేదు మాతాజీ దొరక్కపోతే ఏం చేయాలి? బ్రాహ్మణులకి ఎవరికైనా పెట్టచ్చా? అంటే ఆ! పెట్టండి మాతాజీ అని అన్నాను. అయిపోయింది. ఆవిడ ఏం చెప్తున్నారంటే భీష్మ పంచక అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరు వైష్ణవులు రాలేదు. కానీ గేట్ దగ్గర నించొని ఎవరో ఒక స్వామీజీ అన్నమాట. రాధే రాధే అని బయటికి జల్దీ ఆవ్ అని చెప్పి తొందరగా బయటికి రా నేను నీకోసం వచ్చాను. రాధారాణి నన్ను పంపించింది నీ దగ్గరికి అని చెప్పి అతను బయట నించొని చాలా గట్టి గట్టిగా అరిచారంట.
ఎవరా అని చూస్తే ఈ స్వామీజీ ఎవరో బయటున్నారట. ఆయన్ని లోపలికి పిలిచి, మాతాజీ అన్నీ చక్కగా సర్వీస్ అదంతా చేశారు. ఆయనేమో నువ్వు ఇందాకటి నుంచి మాతాజీ ఏడుస్తున్నారట. ఆహ్, మాతాజీని చూడగానే "నువ్వు ఏడుస్తున్నావు కదా! రాధారాణి దగ్గర. అందుకే నన్ను రాధారాణి పంపించింది. నీ దగ్గరికి రమ్మని చెప్పింది. అందుకే నేనొచ్చాను" అని చెప్పారట. అలా ఏంటంటే ఈవిడ మామూలుగా మాటల మధ్యలో అడిగిందంట, "ఇంకెక్కడికైనా వెళ్తారా?" అనంటే, "లేదు, నన్ను రాధారాణి నీ దగ్గరికి మాత్రమే పంపించింది. అందుకే నేను నీ దగ్గరికే వచ్చాను" అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారనమాట. ఆవిడ ఇంకా ఎవరింటికైనా వెళ్తారేమో అని ఆవిడ చూస్తూనే ఉందట, కానీ ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేదంట. ఏమో ఇంకా వేరే రోడ్‌లో ఇంకెక్కడికైనా వెళ్లారేమోనని ఆవిడకి తెలిసిన వాళ్ళు కొంతమందిని అడిగినా ఎవ్వరూ రాలేదు అని చెప్పారట. అలా ఏంటంటే ఇక్కడ నేను హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనలో ఆ కోరిక అనేది మనం బలంగా ఉన్నంత వరకు భగవంతుడు మనకి ఏదో ఒక రకంగా సాయం చేస్తాడనమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనకి వైష్ణవులకి మనం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆకలితో ఉండేవాళ్ళు ఎవరికైనా ప్రతి ఒక్కళ్ళు మనం భగవంతుడిని చూడగలిగినప్పుడు, ఆకలితో ఉన్న ఎవరికి మనం భోజనం పెట్టినా మంచిదే. అంతే గదండీ! అందుకే మనకి తిరుమల అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఓన్లీ పేదవాళ్ళకి మాత్రమే భోజన సత్రం ఇది. అందరూ మిగతా వాళ్ళు రావడానికి లేదు అని ఎక్కడా ఉండదనమాట. ఆకలితో ఉండే ప్రతి ఒక్కళ్ళు అక్కడికెళ్లి తినొచ్చు. అలా చెప్తారు. అలా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎలా అయినా నేను సేవ చేయాలి అనే కోరిక మనకి బలంగా ఉన్నంత కాలము, మనకేంటంటే ఏదో ఒక రకంగా భగవంతుడు మనకి సాయం చేస్తాడనమాట. మనకు ఆ కోరిక ఎప్పుడైతే చచ్చిపోతుందో ఇంక మన భక్తిలో మనం ప్రోగ్రెస్ కూడా ఆగిపోతుందక్కడికి. ఇంకా ఇవన్నీ అండి. ఈరోజు అంటే ఈ మనకి భౌతిక పరంగా ఎన్నో ఆటంకాలొస్తూ ఉంటాయి. లేకపోతే మనకి చాలా అంటే మన ఇంద్రియాలు కంట్రోల్‌లో ఉండవు. కామము, క్రోధము, వాచ, మనకి మాట ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తిలో ముందుకెళ్ళాలంటే. ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. భౌతిక జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. భౌతికవాదులైతే భౌతిక జీవితాన్ని వాళ్ళు ఇంకా ఇంకా ఆహ్, హ్మ్, ఇంకా కిందకి వెళ్ళిపోతారనమాట. అదే భక్తులనుకోండి, ఎలాంటి ఏ డిస్టర్బెన్స్ ఒచ్చినా సరే, అన్నిటిని కూడా వాళ్ళు చక్కగా తట్టుకుని నిలబడగలిగే శక్తిని వాళ్ళు సంపాదించుకుంటారనమాట. ఆహ్, ఆ తర్వాత మనం ఎందుకు టాలరేట్ చేయాలి అనే దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్పారు. అనే దాని గురించి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మనం అన్నిటికంటే ఫస్ట్ ఎందుకండి మనం భక్తి చేస్తున్నాము? భక్తి అనేది మనం ఎందుకు చేయాలి? ఈ జన్మ మృత్యువుల సైకిల్‌ని బ్రేక్ చేసుకొని మనం ఆధ్యాత్మిక ధామానికి మనం చేరుకోవాలనమాట. భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవాలి. అదెప్పుడు మనకి నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఈ పనులు చేస్తే కృష్ణుడికి దూరమైపోతాను. నేను భగవంతుడి ధామానికి చేరుకోలేను అని మనకనిపించినప్పుడు, మన అల్టిమేట్ గోల్ ఏంటి అనేది మనకు క్లియర్‌గా ఉన్నంత సేపు మనం టాలరేట్ చేయాలనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మనకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా, ఇది నా కర్మ. నేనెప్పుడూ ముందు చేసున్నాను. నాది నేను అనుభవిస్తున్నాను. దీనికి వేరే అంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారనుకోండి, ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, మనకి జనరల్‌గా ఏమనిపిస్తుంది? ఛీ! ఈ మనిషి ఇక్కడి నుంచి ఎళ్ళిపోయినా బావుండేది. ఆఫీస్‌లో అయితే ఈ మనిషి వీళ్ళు వేరే ప్లేస్‌కి జాబ్ మానేసి వేరే దగ్గరకో, లేకపోతే వేరే ప్రాజెక్ట్‌లోకో, లేకపోతే నేను వేరే ప్రాజెక్ట్‌లోకో వెళ్ళిపోతే బావుండేది గదా! ఎందుకిలా ఈ బాధంతా భరించాలి, టార్చర్ చేస్తున్నారు నన్ను. అంటే మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాం. కానీ అలా అనుకోకూడదు. మనం ఎలా ఆలోచించాలంటే ఇది నా కర్మ. నేను ఇంతకుముందు చేశాను ఎవరికో, వీళ్ళ రూపంలో మళ్ళీ నా కర్మ నాకొస్తుంది. నేను చేసుకున్నదే నేను తింటున్నాను. అది మనం అర్థం చేసుకోవాలనమాట. అనుభవిస్తున్నాం. రైట్? తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అనంటే ఆహ్, ఆహ్, ఇంకా మనం ఒకళ్ళని భరించడం కాదు, మనల్ని కూడా భరించే వాళ్ళు వేరే ఉన్నారు అనే విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ! ఆహ్, దీనికి వేరే వాళ్ళు మనల్ని భరిస్తున్నారనమాట. పోనీ మనకు ఒక్కొక్కసారి అనిపించొచ్చు. నేనే అందరిని భరిస్తున్నాను. నన్ను భరించే వాళ్ళు అసలెవరు లేరు. అంటే నేనెవ్వరికీ ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. నేను చాలా మంచిదాన్ని అని మనం అనుకుంటున్నాము. కానీ ఎప్పుడు కూడా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటామనమాట. వాటన్నిటిని భరించే వాళ్ళు ఒకళ్ళు ఎప్పుడూ ఉంటారనమాట. ఎవరంటే భగవంతుడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి ఒకతను
ఆహ్, అతను ఏదో ఒక చాలా మంది ఫ్రెండ్స్‌తో వెళ్తాడు. వెళ్ళి అతను తప్పిపోతాడనమాట. తప్పిపోయి ఒక అడవి ప్రాంతంలో అతను చిక్కుకుంటాడు. ఇంకా అతనికి దారి తెలీదు. బయటకొచ్చే మార్గం లేదు. ఇంకా అతనేం చేస్తూ ఉంటాడు, అక్కడే దొరికిన ఏ పళ్ళో, కాయలో ఏవో తింటూ అలా కొన్ని రోజులు అలా గడుపుతూ ఉంటాడనమాట. అతను చాలా భరిస్తూ ఉంటాడు ఆ ప్రాబ్లమ్‌ని. ఇంకా ఒక్కొక్కసారి పళ్ళు, కాయలు అవి కూడా దొరకవు. అలాంటప్పుడు ఎక్కడ ఏదైనా వాటర్‌లో ఫిష్‌లవి ఉంటాయి కదా! వాటినేదో కాల్చుకొని తినడము, ఆ పరిస్థితులన్నిటిని ఏదో అలా భరిస్తూ ఉంటాడు. బట్టలుండవు, ఏమీ ఉండవనమాట అతనికి. అయితే అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి ఏమవుతుందంటే అతను ఉండడానికి అంటే అక్కడ అడవి ప్రాంతం కదండీ! జంతువుల నుంచి రక్షించుకోవడానికి అతనేం చేస్తాడంటే ఒక చిన్న గుడిసె లాంటిది ఆహ్, ఏర్పరుచుకుంటాడనమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, ఇప్పుడు అడవిలో జనరల్‌గా ఫారెస్ట్ ఫైర్ అనేది ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది కదా! అలా అతనున్న గుడిసె మొత్తం కాలిపోతుందనమాట. అతనికి అప్పుడు దేవుడి మీద చాలా కోపం వస్తుంది. "ఏంటి నువ్వసలు నాతో ఎందుకిలా చేస్తున్నావు? నాకు మా ఫ్రెండ్స్ అందరితో వచ్చాను. వాళ్ళందరిని చక్కగా సేఫ్‌గా తీసుకొనెళ్ళావు. నన్ను మాత్రం ఈ అడవిలో ఇలా పడేసావు. ఒక్కడినే ఉంటున్నాను. ఏదో జరిగిపోయిందేదో జరిగిపోయింది. నాదే ఏదో మిస్టేక్. నేనెప్పుడో ఏదో చేసుంటానని నేను ఓర్చుకుంటున్నాను. ఏదో తింటున్నాను, ఏదో ఉంటున్నాను. ఇప్పుడు కూడా నేనున్న గుడిసెను కూడా నువ్వు తగలబెట్టేసావు. ఇప్పుడు ఏ క్రూర మృగమో వచ్చిందంటే అది నన్ను చంపుకు తింటుంది కదా! ఎలాగా నువ్వెందుకిలా చేస్తున్నావు అని భగవంతుడిని విపరీతంగా తిట్టుకుంటూ ఉంటాడనమాట. అదే టైంలో అక్కడ ఒక హెలికాప్టర్ వస్తూ ఉంటుంది. వాళ్ళేంటంటే ఈ ఈ అగ్ని ఉంటుంది కదండీ! ఫైరొచ్చేస్తుంది గదా! ఫారెస్ట్ ఫైర్. దాన్ని చూసి వాళ్ళు ఓకే. ఇక్కడ ఎవరో ఉన్నారు. పాపం ప్రమాదంలో ఉన్నట్టున్నారు. అని వాళ్ళు చూస్తారనమాట. ఇతన్ని చూడడం జరిగి వాళ్ళు హెలికాప్టర్ మీద కిందకొచ్చి ఈయన్నెక్కించుకొని తీసుకొనెళ్ళిపోతారు. అప్పుడు అతను ఆలోచిస్తాడనమాట. నేనెంత పొరపాటుగా ఆలోచించానో కదా! భగవంతుడి గురించి. అంటే మనం ఎన్ని తిట్టినా, ఎంత ఎన్నో మాట్లాడతామనమాట. మనకంతా మంచిగా జరిగినప్పుడంతా బానే ఉంటాం. ఎప్పుడైతే అప్పుడు మనకి భగవంతుడు కూడా గుర్తు రాకపోవచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం మనం అందరికంటే ఫస్ట్ బ్లేమ్ చేసేది భగవంతుడిని. "నువ్వే ఇలా చేసావు. అందరిని చూస్తావు. నేను నీకేం చేశాను? నన్ను మాత్రం బాగా చూడవు" అని మనం ఇలా ఎన్నో మాట్లాడేస్తాం కదండీ! అంటే ఎప్పుడు గూడా మనం అనుకుంటాం మనం వేరే వాళ్ళని భరిస్తున్నాం. నన్ను భరించేవాళ్ళు ఎవరు లేరు అని. కానీ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. నన్ను భరించే వాళ్ళున్నారు. ఆ భరించే వాళ్ళ కోసం నేనేదైనా చెయ్యాలి అని మనం అనుకోవాలి. తర్వాత ఇంకొకటేంటి అంటే తొందరగా ఈ చెడ్డ కర్మని, పాపాలు ఏదైతే ఉన్నాయో అంటే వేరే వాళ్ళు తిట్టినప్పుడు మనం ఎజిటేట్ అయిపోయి తిరిగి మళ్ళీ వాళ్ళని తిట్టేసి, ఇలా వేరే వాళ్ళు మనతో ఫైటింగ్ చేస్తున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు తిరిగి వాళ్ళతో ఫైట్ చేసి అంటే ఆ సిట్యుయేషన్ నుంచి మనం టెంపరరీగా బయటకైతే వస్తాం. మనకేదో వాళ్ళతో ఫైట్ చేయడం వల్ల మనకేదో హ్యాపీనెస్ రావచ్చు. కానీ ఫైనల్‌గా ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వేరే వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తున్నారు అనంటే మన పాపం అంతా పోతుంది అని అర్థం. పాపం తొందరగా పోవాలి అని అనుకోవాలన్నమాట. సర్లే తిడితే తిట్టని. నాకు మంచి జరుగుతుంది గదా! నేను నేను పాపాలు ఎన్ని చేసుకొనున్నానో, ఎవరిని నేనెప్పుడు తిట్టానో, అందుకే నాకు మళ్ళీ బ్యాక్ అవే వస్తున్నాయి. నేను తొందరగా ప్యూరిఫై అయిపోవాలి అని అనుకోవాలన్నమాట. ఇలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఇదంతా మనకి మంచి ఇండికేషన్ అన్నమాట. మన పాపాల్ని మనం పోగొట్టుకోవడానికి, భగవంతుడి ధామానికి చేరుకోవడానికి, తర్వాత మనం గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్ అన్నమాట. ఇంతకు ముందంతా మనం చెత్తంతా చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఆ చెత్తనే మనలో ఉందన్నమాట. ఆ చెత్తని మనం బయటకిచ్చేయాలి. తొందరగా పోవాలి. తొందరగా పోతే క్లియర్ అయిపోతాం అన్నమాట. అలా అలా ఆలోచించాలన్నమాట. తర్వాత ఇంకా మనం వేరే వాళ్ళని భరిస్తున్నాం అనుకోవడమే కాదు, మనల్ని భరించే వాళ్ళు కూడా వేరే ఉన్నారు అని ఇవన్నీ మనకి ఎందుకు టాలరేట్ చేయాలి అనే దానికి పాయింట్స్ అన్నమాట. తర్వాత ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడూ ఇప్పుడు చూడండి హ్మ్. ప్రభుపాదుల వారు ఆహ్, ఒకే అంటే ఒక ఇన్‌స్టెన్స్‌లో హిప్పీస్‌తో ప్రభుపాదుల వారు ఉండాల్సొచ్చినప్పుడు ప్రభుపాద్ క్లాస్ చెప్పేటప్పుడు చాలామంది హిప్పీసొచ్చి ప్రభుపాద్ క్లాస్‌లో కూర్చునేవాళ్ళు. అప్పుడు ప్రభుపాద్ ఎజిటేట్ అయిపోయి, "ఏంటి వీళ్ళందరూ తాగేసొచ్చి ఇక్కడ కూర్చున్నారు. నేను భాగవతం చెప్తున్నాను. భాగవతం, భగవద్గీత, భగవంతుడు ఎంత పవిత్రం. ఇంత పవిత్రమైన ప్లేస్‌లోకి వీళ్ళు అపవిత్రమైన పనులు చేసుకొని ఇక్కడికొచ్చి కూర్చున్నారు" అని ప్రభుపాద్ ఎప్పుడు విసుక్కోలేదన్నమాట. చాలా ఓపికగా ఉండి వాళ్ళందరిని గురించి ప్రార్థించి, వాళ్ళందరూ మంచి డివోటీస్‌గా అవ్వడానికి ప్రభుపాద్ ఎంతో సాయం చేశారనమాట.
అదే ప్రభుపాద్ అంత కరుణ చూపించిన ప్రభుపాద్ జూహు టెంపుల్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ మిస్టర్ నాయర్ ఏమో ప్రభుపాద్‌ని మోసం చేయడానికి చూసినప్పుడు ఆయనకి కరెక్ట్ లెసన్ చెప్పారనమాట. తర్వాత మిస్టర్ నాయర్ భార్య మిసెస్ నాయర్ కూడా ప్రభుపాద్‌తో కోర్ట్ కేసులు అవి నడిపించి ఆవిడ కూడా కొంతవరకు ట్రై చేసింది. కానీ ఎప్పుడైతే నాయర్ చనిపోయారో ఆవిడకి అర్థమైపోయిందనమాట. ఈయన చాలా సెయింట్లీ పర్సన్. ఇంత సాధువు ఈయన. ఈయనతో మనం పెట్టుకోవడం మంచిది కాదని. ఎప్పుడైతే ముందంతా ఫైట్ చేసిన ఆవిడ ఒక్కసారి ప్రభుపాద్ దగ్గరికొచ్చి ప్రభుపాద్ నన్ను క్షమించండి. నేను మీ గురించి అర్థం చేసుకోలేకపోయాను. నా భర్తని నేను పోగొట్టుకున్నాను. ఇంకా మీరు ఏది చేస్తే అదే. నేనింక మీ మీద నేను ఫైట్ చేయాలి అని అనుకోవట్లేదు అని ఎప్పుడైతే ఆవిడ ప్రభుపాద్‌కి సరెండర్ అయిందో ఇమ్మీడియేట్‌గా ప్రభుపాద్ యాక్సెప్ట్ చేశారనమాట. నువ్వు నా కుమార్తె లాంటిదానివి. నా కూతురు లాంటిదానివి. తర్వాత నేను నిన్ను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు. అని చూడండి. వాళ్ళు అంత చేసినా అంటే అవసరాన్ని బట్టి ప్రభుపాద్ ఎందుకు ఫైట్ చేశారు మిస్టర్ నాయర్‌తో అంటే అక్కడ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ జరగాలి. ఈ హరే కృష్ణ మూవ్‌మెంట్ అనేది చాలా స్ప్రెడ్ అవ్వాలి. ఎంతో మంది జీవితాల్ని బాగు చేయాలి. భగవంతుడికి కనెక్ట్ చేయాలి. ఆయన ఆయన ఉద్దేశ్యం చాలా గొప్పదనమాట. అందుకే అవసరం కాబట్టి ఫైట్ చేశారు. ఎప్పుడైతే ఈ మిసెస్ నాయర్ ప్రభుపాద్‌కి సరెండర్ అయిందో అంతవరకు జరిగినవన్నీ ఆయన మర్చిపోయారనమాట. పీస్‌ఫుల్‌గా చాలా హ్యాపీగా ఆవిడని కూతురులాగా యాక్సెప్ట్ చేశారు. అది ప్రభుపాద్ గొప్పతనం అన్నమాట. మళ్ళీ అంత కోపం తెచ్చుకున్న నాయర్ విషయంలో అంత కోపం తెచ్చుకున్న ప్రభుపాదే హిప్పీస్ విషయంలో చాలా దయగా, చాలా జాలిగా ఉన్నారనమాట. తర్వాత మనం ఇంకొకటి ఏంటి అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మనం స్టేబుల్‌గా ఉండగలగాలి అనంటే, ఈ భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతీదీ కూడా అన్‌అవాయిడబుల్. అంటే అది మనం ఆపలేమనమాట. మనం దాన్ని అవాయిడ్ చేయలేము. దాన్ని తప్పించుకొని వెళ్ళలేమనమాట. ఈ కర్మ మనం ఫేస్ చేయాలి అంటే చేయాలి. అలా ఉన్నప్పుడు మనకి చాలా సహనంతో ఉండగలుగుతాం. ఓకే. ఈ ఫేజ్ ఏముంది మంచి తర్వాత చెడు, చెడు తర్వాత మంచి. మనం భగవద్గీతలో చదువుకుంటాం గదా! మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన నిత్య తాంస్తిక్షస్సు భారత. అక్కడ ఏం చెప్తున్నారండి సమ్మర్ తర్వాత వింటర్, వింటర్ తర్వాత సమ్మర్ అవి రావడం కామన్ అన్నమాట. దాని గురించి మనం అయ్యో! నెక్స్ట్ ఇప్పుడు చలికాలము, నెక్స్ట్ ఎండాకాలం వచ్చేస్తుంది. ఎండాకాలంలో నేను ఎలా బతుకుతానో ఏంటో అని మనం టెన్షన్ పడం కదండీ! ఓకే. ఏముంది సీజనల్ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మన లైఫ్‌లో వచ్చే కష్టాలు, సుఖాలు కూడా అలాగే అనుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఎండాకాలం వస్తుందని మనం బాధపడిపోతే ఎండాకాలం ఆగిపోతుందా అండి? ఏమీ ఆగదు. అదొస్తుంది. మళ్ళీ ఆ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ రెయినీ సీజన్ వస్తుంది. అది వర్షాకాలము. తర్వాత మళ్ళీ వింటర్ వస్తుందన్నమాట. చలికాలం అలా వస్తూ ఉంటాయి. దానికి మనం ఎలాగో డిస్టర్బ్ అవ్వము. ఎందుకంటే మనం ఆపలేము. మన కంట్రోల్‌లో లేదు. అలాగే మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని మనం అలాగే తీసుకోవాలన్నమాట. అది నేను అవాయిడ్ చేయలేను. ఎందుకు యాక్సెప్ట్ చేసేస్తే అయిపోయింది కదా! తర్వాత కొంతకాలమే ఈ కష్టం అనేది కొంతకాలమే. తర్వాత సుఖం వస్తుంది. ఆ సుఖం వచ్చినప్పుడు కూడా మన ఈక్వానిమిటీతో అంటే సమభావంతో ఎలా ఉంటామండి? నెక్స్ట్ ఈ సుఖం తర్వాత మళ్ళీ నాకేదో కష్టం ఉంది అని మనం మెంటల్‌గా మైండ్‌కి ప్రిపేర్ అయిపోయామనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కష్టం వచ్చినప్పుడు బాధపడము. సుఖం వచ్చినప్పుడు దాన్ని సంతోషపడిపోయి అలా ఉండమనమాట. ఈ సుఖం ఎన్నాళ్ళు కాదు. కొంత ఫేజ్. ఈ ఫేజ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ కష్టాలు తప్పవు. అందుకే ఏ టైంలో అయినా మనం ఆహ్, సమభావంతో ఉండగలుగుతామనమాట. అదండి ఈరోజు శ్లోకము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీ సెండ్ ప్రొవైడ్ చేసి. హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రణామం. మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మీరు మాతాజీ. చెప్పిన హరే ఎగ్జాంపుల్స్ లో కృష్ణ మేము మాతాజీ దండ ప్రణామం. పాటించినా కూడా భక్తి జీవితంలో మీరు చెప్పినట్టు ముందుకెళ్తాం, మంచిగా పురోగించగలుగుతాం మాతాజీ. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనసుకు హత్తుకుంటాయి. హరే కృష్ణ. అన్ని హరే అన్ని కృష్ణ ప్రభుపాదులు మాతాజీ. వారు రకరకాల హరే ప్లేస్‌లు కృష్ణ. ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏనండి. భాగవతం, భగవద్గీతలో అంత ప్రభుపాదులు వారిదే. చాలా శ్రీ బాగుంది. ప్రభుపాద్‌కి మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ. దండవత్ ప్రమాణాలండి. జపయజ్ఞంలో అపరాధం అంటారు మాతాజీ. అది ఏ టైప్ మాతాజీ? జపయజ్ఞంలో అపరాధం అన్నారు. అది ఏ టైప్ అంటారు? ఏది ఒక మాతాజీ? ఎగ్జాంపుల్ చెప్పండి. మనం ఆ! జపమాల చేసేటప్పుడు అపరాధాన్ని కూడా హ్మ్. మన్నిస్తుంది అన్నారు కదా! స్టార్టింగ్ అవును. క్లాస్‌లా. ఏ టైప్ ఆఫ్ అపరాధం అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నామాపరాధంకి ఎగ్జాంపులా మాతాజీ? యెస్ మాతాజీ. యెస్. మనకి ఇప్పుడు 10 నామాపరాధాలు 10 ఉన్నాయండి. అదొకసారి మీరెప్పుడైనా చదవండి. అందులో అంటే 1, 2 నేను చెప్తానిప్పుడు. కానీ మీరు ఒకసారి ఆ నామాపరాధాలు 10
10 అఫెన్సెస్ ఆఫ్ ది హోలీ నేమ్ అని ఉంటాయి. 10 నామాపరాధాలు అది ఒకసారి చదవండి. ఒక వైష్ణవుడి అపరాధం చేయకూడదు. అది జనరల్ అది. ఇది స్పెషల్లీ జపం చేసేటప్పుడు మాతాజీ నేను అడిగేది. అది ఆ! జనరల్. జపం చేసేటప్పుడు మనం అభక్తుడికి మనం బోధించకూడదు. ఆ! మనము ఈ హరే కృష్ణ మహామంత్రిని మిస్‌యూజ్ చేయకూడదు. మన పర్సనల్ యూజ్‌కి వాడుకోకూడదు. అవి ఆ హ్మ్. 10 అపరాధాలు తెలుసు మాతాజీ నాకు. కాకపోతే హ్మ్. ఇది నామపరాధం కాకుండా మనం జపం చేసేటప్పుడు అపరాధం అన్నారు గదా! దాంట్లో ఏమన్నా లైక్ స్పీడ్‌గా, అపరాధాలంటే స్లోగా అట్లా? జపం చేసేటప్పుడు అపరాధాలంటే నామాపరాధాలే. మనం జపం అటెంటివ్‌గా చేయకుండా ఏదో ఆలోచించుకొని చేయడము, మెటీరియల్ బెనిఫిట్స్ కోసం చేయడము, తర్వాత కృష్ణుడిని దేవతలందరిని కూడా సమానం అనుకోవడం, ఇవన్నీ నామపరాధాలే కదా! జపం చేసేటప్పుడు అపరాధాలంటే జనరల్‌గా అవేనండి. కాకపోతే ఏంటంటే మనం జపం చేసిన మనం సరిగ్గా చేయలేకపోయినా సరే, నెక్స్ట్ డే మనకి ఇంక జపం చేయకూడదు అని ఆ టేస్ట్ పోవడం అనేది ఉండదనమాట. ఇంకా నేనెలా ఇంప్రూవ్ అవుతా అని చెప్పి మనం చేస్తూనే ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి అంటే ఎప్పుడు జీవితంలో మనం అలాంటివి చేయకూడదు. కానీ వేరే భక్తుల్ని మనం భక్తుల పట్ల మనం అమానుషంగా ప్రవర్తించామనుకోండి, అప్పుడు మనకి చాలా చాలా ఫాస్ట్‌గా మనకి ఆ తేడా తెలుస్తుందనమాట. నేను చాలా మందిని అలా చూసాను. ఆహ్, ఎవరైతే వేరే భక్తుల్ని చాలా అవమానించి మాట్లాడడము, వాళ్ళని తిట్టడము, లేకపోతే వాళ్ళతో ఎలా పడితే అలా ప్రవర్తించడం అలా చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం వాళ్ళ జపమాలను కూడా ముట్టుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళకి ఇష్టం ఉండదనమాట ఇంకా. కంప్లీట్‌గా వాళ్ళ భక్తి జీవితం పోయినట్టే. కాకపోతే ఒకటి అంటే మనం మళ్ళీ మిగతా అపరాధాలేంటంటే మనం జపం చేస్తే ఆ అపరాధాలని కూడా పోతాయన్నమాట. కానీ వైష్ణవ అపరాధం అలా పోదు. మళ్ళీ మనం ఏ భక్తుడి దగ్గరైతే తప్పు చేశామో ఆ భక్తుడి దగ్గరికే వెళ్లి మనం క్షమాపణలు అడిగితే అంటే దుర్వాస మునికి అంబరీష్ మహారాజ్‌కి జరిగింది గదా! అలాగా మనం మళ్ళీ ఆ భక్తుడి దగ్గరికి వెళ్లి క్షమాపణలు అడిగితే తప్ప మనం చేసిన వైష్ణవ అపరాధం అనేది పోదు. మిగతావైతే మన జపం చేస్తూ ఉంటాం కాబట్టి భగవంతుడు మనల్ని మన్నించేస్తాడు. కానీ వైష్ణవ అపరాధం విషయంలో మాత్రం భగవంతుడు ఆ రకంగా మనల్ని మన్నించడనమాట. పూర్తిగా మనకి అన్నిటి మీద టేస్ట్ పోతుంది. మెయిన్ జపమాల కూడా మనం ముట్టుకోలేమనమాట. అంతలాగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ వైష్ణవ అపరాధాన్ని మ్యాడ్ ఎలిఫెంట్ అఫెన్స్ అంటారు. మదమెక్కిన ఏనుగు ఏ రకంగా అయితే ఒక గార్డెన్‌లో వదిలితే అంతా చిందరవందర చేసేస్తుందో, ఈ వైష్ణవ అపరాధం కూడా మన భక్తి జీవితం మొత్తాన్ని చిందరవందర చేసేస్తుందనమాట. థాంక్ యూ మాతాజీ. థాంక్ యూ వెరీ మచ్. కృష్ణమ్మ. ఇప్పుడు దుర్వాస ముని ఉన్నాడు. మ మ మ దుర్వాస మహాముని ఉన్నాడు మాతాజీ. హ్మ్. ఆయనలో ఒక లోపం క్రోధం. హ్మ్. శపియించడం. మనమేమి ఎవరిని శపించడం. ఎందుకంటే అవేం వర్కౌట్ కావు. క్రోధం మనిషిలో కూడా ఉంటది కదా మాతాజీ. అది మనందరిలో మనం చాలా ఉంటుందండి. అంటే ఇప్పుడు అక్కడ దుర్వాస ముని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్లారు. మళ్ళీ టైంకి రాకపోవడం ఆయన తప్పు కదండీ! అదంతా పట్టించుకోకుండా జస్ట్ ఒక వాటర్ తీసుకోవడం అంటే ఈ ఏకాదశి టైంలో అది తిన్నట్టు కాదు, తిన్నట్టు కాదనమాట. అంత చిన్న విషయానికి ఆయన అంతగా అగ్రెసివ్ అయిపోయి శపించేయాల్సినంత అవసరం లేదనమాట. తర్వాత మనకి శపించే అంత క్వాలిటీ మనకి లేదు. అంత క్వాలిఫికేషను లేదు. మనం శపించేసినా ఎవరికీ ఏం జరగదండి. అందరూ బానే ఉంటారు. మనమే పోతామనమాట భక్తిలో. అదే తర్వాత షాక్ ప్రూఫ్ లాగా మనకి అందరూ షాక్ ప్రూఫ్ అయిపోయారు మాతాజీ ఇప్పుడు. షాక్ ఆ! ప్రూఫ్ అంటాం. షాక్ కొట్టదు. ఇది షాక్ ప్రూఫ్. ఎవరికీ ఏ శాపాలు తగలవు. ఇది కలియుగం. మనకి తగులుతాయన్నమాట. అందుకే ఇంకా మనమే మనకే అంటారు తగులుతాయి. కదా! వేరే వాళ్ళని మనం వేరే భక్తుల పట్ల మనం సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఎవరినైనా భక్తులనే కాదు నాన్ డివోటీస్‌నైనా మనం ఏవైనా అనవసరంగా వాళ్ళని తిడుతున్నామనుకోండి, వాళ్ళ చెడు కర్మంతా మనకొస్తుంది. మన పుణ్యం వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది అని అంటారు గదా! అందుకే మనం జనరల్‌గా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరితో ఏం మాట్లాడినా, ఎవరితో ఏ వ్యవహారం నడిపినా మన ఇంటెన్షన్స్ తర్వాత మన ఉద్దేశ్యం అనేది మంచిదే అయ్యుండాలి. లేకపోతే మనమే ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటామనమాట. హ్మ్. హరే అవును కృష్ణ మాతాజీ. మాతాజీ. ఇప్పుడు ధన్యవాదాలు. మనం హరే కృష్ణ జపం చేస్తాం గదా! హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఇందుట్లో ప్రతి వర్డ్ క్లారిటీగా శుద్ధంగా పలకాలి అంటారు. అలా పలకపోయినప్పుడు గూడా అపరాధం కింద అని అంటారు గదా మాతాజీ. అవును మాతాజీ. నెట్ చాంటింగ్ కూడా అపరాధమే. కాకపోతే ఏంటంటే ఓకే మాతాజీ. స్టార్టింగ్‌లోనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనందరికీ రోగాలున్నాయన్నమాట. భవరోగం ఉంది అందరికీ. కాకపోతే ఏంటంటే
ఒక్కొక్క స్టేజెస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు చూడండి క్యాన్సర్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4 అలా ఉంటాయి కదా! అలాగే ఏంటంటే మనందరం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ భవరోగంలో ఉన్నామనమాట. కొంతమందికి రోగం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకేంటంటే కొన్నిసార్లు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల్లో వాళ్ళు జపం చేయడం వల్ల వాళ్ళలో ఆ ప్యూరిటీ డెవలప్ అవుతుంది. చక్కగా చాంటింగ్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు కొంతమందికేంటంటే రోగం చాలా ముదిరిపోయి ఉంటుందనమాట. అలాంటి వాళ్ళు చాంటింగ్ చేశారనుకోండి, అప్పుడేంటంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. ప్యూరిఫై అయ్యి మళ్ళీ చక్కగా ఎంజాయ్ చేస్తూ భగవంతుడిని ప్లీజ్ చేయడానికి చాంటింగ్ చేయడం అనేది కొంచెం టైం పడుతుందనమాట వాళ్ళకింకా. ఆ రకంగా. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు గ్రూప్‌లో చేస్తున్నాం అనుకోండి మాతాజీ. అప్పుడు స్పీడ్‌గా ఎళ్లి చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ బయటికి వినపడవు. కానీ చేసేవాళ్ళం చేస్తున్నాం అనుకుంటాం. అది కూడా హ్మ్. అపరాధం కిందే వస్తదా మాతాజీ? కామప్రదం కిందకే వస్తుంది మాతాజీ. కాకపోతే ఒకసారి ఒక భక్తి వికాస్ స్వామి మహారాజ్ డిసైపుల్ ఒకాయనున్నారు. ప్రభుజీ చెప్తున్నారనమాట. మనం చాంటింగ్ చేసేటప్పుడు చాలా ప్రతి పదాన్ని మనం పలకగలగాలి అంటే, మనం ఆ భావంతో ఉండాలి మాతాజీ. ఇది దేవుడికి నేను చేస్తున్న సేవ. చ భగవంతుడు ప్లీజ్ అవ్వాలి. ఇప్పుడు ఆహ్, ఎవరైనా మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, పిల్లలు మరీ చిన్న పిల్లలు కాదులెండి. కొంచెం ఒక టీనేజ్‌లో ఉన్న పిల్లలనుకోండి. "అరేయ్! ఇట్రారా" అనో లేకపోతే "ఏవేయ్ ఒసేయ్ ఇట్రావే" అని మనం అన్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి పిల్లలు. పిల్లలే చూడ్డానికి. కానీ వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా! అలా కాకుండా అమ్మ ఇట్రా అనో లేకపోతే నాన్న ఇట్రారా అని అన్నాం అనుకోండి, ఎంత బావుంటుంది. అలాగే కృష్ణ పేరు చెప్పినప్పుడు కూడా మనం అంటే ఏదో ఆలోచించుకొని, ఏదో మాట్లాడుకుంటూ అలా చెప్పామనుకోండి, అది అలాంటిదే అన్నమాట. మనం చక్కగా కృష్ణ అని పిలిచామనుకోండి, వినడానికి కూడా ఎంత స్వీట్‌గా ఉంటుంది. పలకకూడదు అనుకునే వాళ్ళకి కూడా వినాలనిపిస్తుందన్నమాట. అలా భగవంతుడికి కూడా వినాలనిపిస్తుంది. మనం చాంటింగ్ చేసేటప్పుడు ప్రతి పదాన్ని ప్రాపర్‌గా పలకడం వల్ల. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాత నిజంగా రఘునాథ్ దాస గోస్వామి గారు ఎంత గొప్ప జమీందారు, అంత రిచ్ పర్సన్ అయినా కూడా ఎంత నిరాడంబరంగా చైతన్య మహాప్రభుని కలిసిన తర్వాత కూడా ప్రసాదము అనేది ఇస్తుంటే తను ప్రసాదం మళ్ళీ అందరికీ రావాలని ఆవులకి గొడ్లకి వాటికి వేస్తారు కదా మాతాజీ, ఆ ప్రసాదం తీసుకుంటారని చెప్పాను అన్నారు. అంత నిరాడంబరుడుగా ఉంటాడని చెప్పారు కదా మాతాజీ. హ్మ్. అది అవునా? అవును. కరెక్ట్. అవును మాతాజీ. అంతా ఎంత సింప్లిసిటీ అనేది నిజంగా అందరికీ రావాలి ప్రసాదం. నేను ఇదైనా తీసుకుంటానని అక్కడికి వెళ్లి ప్రసాదం తీసుకుంటారు. గొడ్ల దగ్గర ఏవైతే పెడతారో వాటికి మిగిలింది అది తీసుకున్నారని విన్నాం అతది. నిజంగా అది విన్న అవును. తర్వాత అనిపించింది, అమ్మో అవును. ఎంత కష్టమైన పని అది. ఆ హ్మ్. ప్రసాదం అది తీసుకున్నా కూడా చాలని అంత రిచ్ పర్సన్ అయినా కూడా అక్కడి దాకా వెళ్ళి ప్రసాదం స్వీకరించారంట. అంటే అసలు ఆయన ఎంత సింప్లిసిటీ, ఎంత నిరాడంబరుడు, ఎంత భక్తుడా అనేది అర్థమవుతుంది మాకు నిజంగా. రైట్ మాతాజీ. ఇంకా జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయనకి 140 ఇయర్స్ అలా ఉన్నప్పుడు కూడా ఆయన ఇప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి అయితే ప్రతిరోజు డివోటీస్‌కి 2000 సార్లు ప్రణామాలు చేయడము, దండవత్ ప్రణామాలు చేయడం, భగవంతుడికి 1000 సార్లు అయితే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఇంకొక మెట్టు ముందుకెళ్ళిపోయారండి. ఆయనేం చేసేవాళ్ళంటే ఆయన 140 ఇయర్స్ ఆ టైంలో ఆయన దండవత్ ప్రణామాలు చేయలేరు కాబట్టి మానసికంగా ప్రతిరోజు 50,000 సార్లు ఆహ్, భక్తులకి దండవత్ ప్రణామాలు చేసేవాళ్ళంటండి. అలా హరి ఏంటంటే బోల్ వాళ్ళ మాతాజీ. పొజిషన్ ఆ! యెస్ మాతాజీ. వాళ్ళ పొజిషన్ ఎక్కడో అన్నమాట. మన మన థాట్స్‌కి కూడా రావు. అలాంటి అంత గొప్ప పనులు వాళ్ళు చేసేవాళ్ళు. అవును మాతాజీ. నిజంగా ఎంత మాతాజీ గొప్ప భక్తిలో ధన్యవాదాలు. అసలుకి. ఇంకొక విషయం కూడా విన్నాను ప్రభుజీ మాతాజీ. ఆయన జపం చేసుకుంటుంటే అసలుకి తను ఎక్కడ కూర్చున్నాను కూడా కాన్షియస్ లో ఉండకుండా చేసేవాళ్ళంట. అది. ఒక పులి వచ్చి ఆయన తినబోయినా కూడా రాధారాణి వచ్చి ఆయనకి చీర కప్పిందని చెప్పేసి అని విన్నాను. అది రఘునాథ్ దాస్ గోస్వామి కదా మాతాజీ వారు. హరే కృష్ణ. కొంచెం చేస్తే అందరూ నన్ను గుర్తించాలి. నేను బస్‌లో ప్రయాణం చేసేటప్పుడు, ట్రైన్‌లో ప్రయాణం చేసేటప్పుడు మనం ఎక్కువ ఉన్నదానికంటే ఎక్కువ యాక్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ వాళ్ళు హైడ్ అయిపోతూ ఉంటారు. అమ్మో! వద్దు. ఎవరు నన్ను గుర్తించొద్దు. నేను అనవసరంగా నా భక్తిలో నేను పడిపోతాను అని వాళ్ళు అలా ఉండేవాళ్ళన్నమాట. ఆ బాత్రూముల దగ్గర చేస్తే ఎవరు ఆయనను వచ్చి డిస్టర్బ్ చేయకుండా, ఎవరు వచ్చి ఆయన్ని గుర్తించరు అన్న దాంతో అక్కడ కూడా కూర్చొని ఆయన జపం అది చేసుకునేవాళ్ళు. అలా అది వాళ్ళ గ్రేట్‌నెస్ అన్నమాట. మాత జగన్నాథ్ దాస్ బాబాజీ గారు కదా మాతాజీ. ఇది గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గౌర్ మాతాజీ. కిషోర్ బాబా గారు. ఓకే. ఓకే.
వాళ్ళని వింటుంటే నిజంగా మాతాజీ ఇంత ఏదో గొప్ప ఒక వాళ్ళు, ఇంత ప్రాణం. భక్తులు అనిపిస్తుంది. ఆ! అవును మాతాజీ. మాతాజీ మరి చిన్నగా అంటే ప్రతి నామం క్లియర్‌గా పలుకుతాము. పలికినప్పుడు 10 మినిట్స్ కూడా పడుతున్నా పర్వాలేదా మాతాజీ? 9 మినిట్స్, 10 మినిట్స్ పెడితే కానీ అంతసేపు చేయకూడదు అని అంటారు. 7-10 మినిట్స్ ఓకే మాతాజీ. 10 దాటకూడదు. ఓకే. 10 మినిట్స్ ఓకే. కానీ ఏమవుతుందంటే 10 మినిట్స్ చేశారనుకోండి, యూజువల్‌గా మనం మినిమమ్ స్పీడ్ అంటే 7-8 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తే, అది మనం ఒక ఫ్లోలో వెళ్తున్నట్టనమాట. అంతకంటే దాటుతుందనుకోండి, మన మైండ్ అటు ఇటు మరీ స్లోగా చెప్తే మాత్రం మైండ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందనమాట. దాన్ని ఆపడానికి జనరల్‌గా 7-8 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకుంటే అది యావరేజ్ స్పీడ్ మనం మెయింటైన్ చేసినట్టు. మరీ స్లో కాదు, మరీ ఫాస్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు 16 మాలలు చేస్తున్నాం మాతాజీ. ఇప్పుడు ఏదన్నా మాసం కోసమో, లేకపోతే ప్రభుజీ కోసమో అట్లా చేస్తున్నప్పుడు కౌంట్ ఎక్కువొస్తాయి గదా! అది అంటే కౌంట్‌లోనే పెట్టినప్పుడు మరి అప్పుడు ఎక్కువవుతాయి. మళ్ళా విడిగా దేనికన్నా చేయకుండా 16 మాలలే చేసినప్పుడు అట్లా మన కిందకొచ్చినట్టు అవుతదా? అలా ఏమి అవ్వదా మాతాజీ? అంటే 16 మాలల కంటే ఎక్కువ చేస్తాం దేనికోసమన్నా. అంటే ప్రభుజీల కోసమో, లేపోతే ఈ మాసానికి లేపోతే ఈరోజు ఏకాదశి కాబట్టి ఎక్కువ చేయటమో అలా చేశామనుకోండి మాతాజీ. అదే. అంటే అదే. హ్మ్. మాతాజీ దీనికి నేను రీసెంట్‌గా ఒక ప్రభుజీ క్లాస్‌లో మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. దీనికి నేను ఒకసారి ఒక ప్రభుజీ క్లాస్‌లో విన్నాను. మనం జనరల్‌గా ఎక్స్‌ట్రా రౌండ్స్ అనేవి చేస్తూ ఉంటాం గదా! ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏకాదశి రోజు లేకపోతే ఏదైనా మంచి అంటే వైష్ణవుల అపియరెన్స్ డే, డిసపియరెన్స్ డే రోజు తర్వాత జన్మాష్టమి ఇలాంటి టైంలో మనం ఎక్స్‌ట్రా రౌండ్స్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఎన్నో జన్మల నుంచి భగవంతుడిని మర్చిపోయాం మాతాజీ. అప్పుడు రౌండ్స్ అన్నీ పెండింగ్ ఉండిపోయాయన్నమాట. ఇప్పుడు మనం ఎక్స్‌ట్రా రౌండ్స్ చేస్తే అవన్నీ క్లోజ్ అవుతున్నట్టు. అవి మనం ఫిల్ చేసుకుంటున్నట్టు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అప్పుడు మళ్ళా అవి చేయకుండా ఈరోజు ఏకాదశి నిన్న ఎళ్ళిపోయింది గదా! అని 16 చేశామనుకోండి మాతాజీ. అదేమి కిందకి దిగినట్టేం కాదు గదా! కాదు లేదు మాతాజీ. లేదు. హరే కాదు. కృష్ణ మాతాజీ. మినిమమ్ 16 ప్రతిరోజు చేయాలి. ఎక్స్‌ట్రా రౌండ్స్ మీరు ఏకాదశిలో అలాంటప్పుడు ఎక్స్‌ట్రా రౌండ్స్ చేయొచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టు అవన్నీ ఎందుకు చేస్తామంటే, మనం ఎన్నో జన్మల నుంచి భగవంతుడిని మర్చిపోయాం. ఇప్పుడు చూడండి గురు మహారాజ్‌కి ఒక టైంలో చాలా కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అయినప్పుడు చాలా రోజులు గురు మహారాజ్ స్పృహలో లేరనమాట. ఆయన చాంటింగ్ చేయలేకపోతే తర్వాత వాళ్ళు చాంటింగ్ చేయలేకపోవడం అనేది ఉండదనుకోండి. అది వేరే విషయము. అయితే గురు మహారాజ్ ఏం చేశారంటే, మొత్తం మళ్ళీ ఆయన కాన్షియస్‌నెస్‌లోకి అంటే ఆయన మళ్ళీ నార్మల్‌గా స్పృహలోకి వచ్చిన తర్వాత అన్ని రోజులు ఎన్నైతే మిస్ అయిపోయాయో అవన్నీ కౌంట్ చేసుకుంటే అవన్నీ 500 ప్లస్ మార్కులొచ్చాయంట. అవన్నీ మళ్ళీ ఆయన స్పృహలోకొచ్చిన తర్వాత అన్నీ కంప్లీట్ చేశారు. చేసేసారనమాట. హరే అంటే కృష్ణ. ఇది మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది అనంటే, ఇప్పుడు మనం చేస్తున్న ఎక్స్‌ట్రా రౌండ్స్ అన్ని ఎన్నో జన్మల నుంచి మనం మర్చిపోయిన రౌండ్స్ అండి. అందుకే ఇప్పుడు మనకి ఎలాగో ఈ జన్మొచ్చింది. ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ఎక్స్‌ట్రా రౌండ్స్ చేయాలి అని చెప్తారు. అందుకే మనకి ఏకాదశి రోజు, స్పెషల్ డే రోజు, ఫెస్టివల్ డేసు ఎక్కువ రౌండ్‌లు చేయండి అని చెప్తారు. హరే కృష్ణ మాతాజీ. అయితే మనం ప్రభుజీల కోసం గాని మన ఇంట్లో ఎవరైనా బాగోపోతే చేసిన రౌండ్స్ అవి లెక్కేసుకోకూడదు కదా! మన 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 కౌంటింగ్‌లోకి. దానిలోకి లెక్కేసుకోకూడదు. లెక్కేసుకోకూడదు అవి. మామూలుగా 16 అయిపోయిన తర్వాత ఏకాదశి అప్పుడు ఎక్కువ చేసినా, విడిగా ఎక్కువ చేసినా అవి కౌంటింగ్ పెట్టేటప్పుడు పెట్టొచ్చు గానీ, తర్వాత హ్మ్. దానికి అంత ఇది ఏముండదు. హరే కృష్ణ. కౌంటింగ్ పెట్టేటప్పుడు 20 చేసామనుకోండి, 20 పెట్టేసేయొచ్చు మనం. ఓకే. కానీ అవును. ప్రభుజీ కోసం చేసిన ఇప్పుడు జయపతాక ఏం మహారాజ్ ఆ! కోసం చేస్తాం. ఆ! ఇవన్నీ మనం కౌంట్ చేసుకోకూడదు. మన ఓకే. లెక్కకి రావు మాతాజీ. ఇప్పుడు మనం ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వచ్చినా ఆహా! ఇది అవి కూడా కౌంట్ ఉండదు. అవి కౌంట్ ఉండదు. లేదు లేదు మాతాజీ. అవన్నీ మన అకౌంట్‌లో మనం కౌంట్ చేసుకోకూడదు. హ్మ్. హరే కృష్ణ. అవును. మనం చేసే 16 ఖచ్చితంగా చెయ్యాలి. అవి రైట్. కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా చేయగలిగితే చెయ్యొచ్చు. అవి కౌంటింగ్ మనం మన మన వాళ్ళకి శిక్షా గురువులకు పెట్టేటప్పుడు ఆ కౌంటింగ్ పెట్టొచ్చు గానీ, ప్రభుజీల కోసము, మన ఇంట్లో ఆరోగ్యం కోసం చేసిన